తెలుగువారి సాహిత్య, సామాజిక, రాజకీయ, ఆధ్యాత్మిక విజ్ఞాన వేదిక ఈరోజు తమ సృజన స్వరాన్ని వినిపించడానికి మన స్టూడియోనికి విచ్చేసిన కవికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఆయన కేవలం కవిత్వముపై ఆధారపడి తన సృజన సాగిస్తున్నారు తప్పించి కవిత్వం ద్వారా ఏదో లబ్ధి పొందాలనో లేకపోతే కవిత్వం ద్వారా పేరు పొందాలని కాదు. కేవలం కవిత్వం అనేది ఆయనకి ఒక తపన లాంటిది, ఒక తపస్సు లాంటిది. ఆ కవిత్వం ద్వారా సమాజంలో ఉన్నటువంటి భిన్నత్వాలను, సమాజంలో ఉన్నటువంటి ద్వేషాలను, మన భారతదేశంలో ఉన్నటువంటి అసమానతలను రూపుమాపే ప్రయత్నంలో తన సృజనను వినియోగిస్తున్నటువంటి కవి. ఆయన మీద మైనారిటీ కవి అనో ముస్లిం కవి అనో ముద్ర వేయడానికి ఆయన ఇష్టపడరు. ఆయన కేవలం తెలుగు భాషలో తన సృజనను సమాజం కోసము వినియోగిస్తున్నటువంటి సృజనశీలి అయిన తెలుగు కవి. నమస్కారం అండి షేక్ కరీముల్లా గారు. నమస్కారం అండి. ఈరోజు మీరు మీ సృజన స్వరం వినిపించడానికి వినుకొండ నుంచి హైదరాబాద్ రావడం మాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. బహు కృతజ్ఞతలండి. ధన్యవాదాలండి. మనం మీ సృజన గురించి పూర్తిగా లోతుగా చర్చించడం ఆరంభించే కన్నా ముందు మీ బాల్యము, కుటుంబ నేపథ్యము, ఏ రకంగా మీ బాల్యానుభవాలు, బాల్యం నాటి పరిస్థితులు మిమ్మల్ని సృజన వైపు మళ్లించాయి వివరిస్తారా? అలాగే తప్పకుండా అండి. నా బాల్యం నిజానికి చాలా సాఫీగానే జరిగిందండి. దానికి కారణం ఏమంటే మా నాన్నగారు ఒక ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగి కావటం, అంతగా ఆర్థిక ఒడిదుడుకులు ఏమీ లేవండి. నిజానికి ఆ రోజుల్లో అప్పటి బాల్యం యొక్క అనుభవాలు, ఆ జ్ఞాపకాలు చాలా మధురమైనవి. ఈ బాల్యంలో నీ నా అనే తేడా కానీ ఇతర తేడాలు కానీ ఏమీ లేని ఒక మంచి సమాజం అనేటువంటిది ఆ రోజుల్లో మరి ఆ వాతావరణంలో ఉన్నది. మేము ఎంతో సామరస్యంగా అందరం పిల్లలమంతా కూడా పూర్తిగా కలిసిమెలిసి బాగా సహజీవనం చేసేటువంటి వాళ్ళం. మా చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా కలివిడి అయినటువంటి వాతావరణం ఉండేది. మరీ ముఖ్యంగా కులాల పట్టింపులు కానీ మతాల పట్టింపులు కానీ లేనటువంటి ఒక మంచి సమాజంలో నేను నా బాల్యాన్ని గడిపాను. మా చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది మరి హిందూ సోదరులు ఉన్నప్పటికీ మేమంతా ఎంతో ఆత్మీయంగా, మేమంతా అంటే ఒక రకంగా చెప్పాలంటే పేర్లతో కాకుండా అన్న, వదిన, అక్క, తమ్ముడు అనేటువంటి ఒక బాంధవ్యంతో మేమంతా కూడా కలిసి జీవించడం అనేటువంటి జరిగింది. అలాంటి వాతావరణంలో పెరగడం అనేటువంటి జరిగింది. నా బాల్యంలో విద్యాభ్యాసం కూడా బాగానే జరిగిందండి. నేను చిన్నప్పటి నుంచి బాల్యం నుండి క్రమశిక్షణగా నేను విద్యాభ్యాసాన్ని మరి గడపడం అనేటువంటి జరిగింది. బాల్యంలో తెలుగు భాష పట్ల నాకు అనుకోకుండానే ఒక ఆసక్తి కలిగింది. మా నాన్నగారు వేమన పద్యాలంటే ఆయనకు చాలా ఇష్టం. వేమన పద్యాలని, సుమతి పద్యాలను ఆయన కంఠతః నా చేత చదివించి బట్టి పట్టించేవారు. అలా బట్టి పట్టించినప్పుడు నాకు ఆ పద్యాలపై, ఆ భాషపై నాకు ఏర్పడినటువంటి ఆ మమకారం, నాకు మాతృభాష ఇంట్లో మాట్లాడే తల్లి నుండి వచ్చినటువంటి భాష ఉర్దూ అయినప్పటికీ నాన్నగారు గొప్ప తెలుగు భాష అభిమాని. ఆయన నాకు నేర్పించినటువంటి ఆ పద్యాలపై మమకారం క్రమేణా నాకు తెలుగు భాష పట్ల వ్యామోహంగా మారి తెలుగు అంటేనే నాకు ఎక్కడ లేని ఆసక్తి కలగటం అనేటువంటి జరిగింది. ఆ రోజుల్లో నాకు మంచి గురువులు, బాల్యంలో నాకు శాస్త్రి గారు అని చెప్పి ఆయన మంచి గురువు గారు నాకు దొరకటం కూడా నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. నేను వారికి ప్రియ శిష్యుడిగా ఉన్నాను. వారు నా చేత చక్కగా పద్యాలు పాటించుకుంటూ నాలో ఉన్నటువంటి భాషాశక్తిని గమనించి ఆయన నిరంతరం నన్ను ప్రోత్సహించారు. అలా పెంచుకున్నటువంటి ఈ తెలుగు భాషా వ్యామోహము అలా కాలేజీ స్థాయికి వచ్చిన తర్వాత చిన్నగా కవితలు రాయటం ప్రారంభించాను. అప్పట్లో గుంటూరు జిల్లా వినుకొండ అంటే బహుశా చాలామందికి తెలిసే ఉంటుంది. వినుకొండ అనగానే అది కమ్యూనిస్ట్ ఖిల్లా అంటారు. అంటే వామపక్ష భావజాలాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ కామ్రేడ్ పులుపుల వెంకట శివయ్య అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ నిర్మాతల్లో ఒకరైనటువంటి పులుపుల వెంకట శివయ్య గారి ప్రభావము, అలాగే మహాకవి, నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారి ప్రభావం, వీరిద్దరు కూడా వినుకొండ వాసులు కావటము, వారిద్దరి ప్రభావం సమాజంపై విపరీతంగా ఉండేది. జాషువా గారి ప్రభావం వల్ల సాహిత్యం వైపుకు మరలాను. అలాగే శివయ్య గారి ప్రభావం వల్ల వామపక్ష భావజాలం వైపుకి నా విద్యార్థి దశ మొత్తం వామపక్ష భావజాలంలోనే గడిచింది. అలా గడిచినటువంటి నేను అభ్యుదయ భావజాలంతో కవితలు రాయటం అనేటువంటిది ప్రారంభించాను. అభ్యుదయ కవిత్వంగా నా వచ్చినటువంటి తొలి పుస్తకం ఆయుధాలు మొలుస్తున్నాయి. అభ్యుదయ కవిత్వంగా వచ్చింది ఈ పుస్తకము. అలా వచ్చినటువంటి ఈ పుస్తకంతో నా ప్రయాణం మొదలై అనేక అభ్యుదయ కవితలు, నేను వందలాది అభ్యుదయ కవితలను ఆ రోజుల్లోనే అంటే విద్యార్థి దశ నుండి మొదలైనటువంటి నా కవితా ప్రయాణము అప్పటి నుంచి కాలేజీల్లో చిన్నగా కవితలు వినిపిస్తూ అందరి మన్నన పొందుతూ ఉండేవాడిని. ఆ కాలేజీల్లో కూడా నేను విద్యార్థి నాయకుడిగా ఉండేవాడిని. విద్యార్థి నాయకుడిగా ఉంటూ అన్ని వర్గాల యొక్క అభిమానాన్ని చూరగొనే ప్రయత్నం చేస్తుండేవాడిని. ఆ విధంగా నేను కొంత సఫలీకృతుడయ్యాను. ఆ రోజుల్లో మా వినుకొండలో అనుకోకుండా జరిగినటువంటి కొన్ని సంఘటనలు నన్ను కలిసివేసినాయి. అవేమంటే అక్కడ జరిగిన అక్కడ ఉన్నటువంటి కొన్ని రాజకీయ కారణాల వల్ల
ఇద్దరు పెద్ద మనుషులు, అంటే ఒక ముస్లిం పెద్ద, ఒక ముస్లిమేతర హిందూ పెద్దలో వచ్చినటువంటి మనస్పర్ధలు చివరికి రెండు వర్గాల మధ్య దారితీసి అది మత వైషమ్యాలకు మారే పరిస్థితి వచ్చినప్పుడు నేను చలించిపోయి మత సామరస్యం కోసం హిందూ ముస్లిం మిత్ర మండలి అని చెప్పి నేను చదువుకునే రోజుల్లోనే స్థాపించడం జరిగిందండి. ఆ రోజుల్లోనే హిందూ ముస్లిం మిత్ర మండలి అనే పేరుతో స్థాపించి ఊరు మొత్తం కూడా నేను హిందూ ముస్లిం మత సామరస్యం కోసం కరపత్రాలు వేయటం, అలాగే వాల్ బోర్డ్స్ వేయించడం అలా చాలా జరిగింది. అలా జరిగిన పక్షంలో రెండు వర్గాల్లో ఉన్నటువంటి ధోరణులను ఖండిస్తూ మత సామరస్యం యొక్క అవసరాన్ని నేను ఆ రోజుల్లోనే మాట్లాడటం జరిగింది. పత్రికల్లో చిన్న చిన్న వ్యాసాలు, అలా కవితలు, చిన్న చిన్న కవితలు రాస్తూ ఉండేవాడిని అప్పట్లో. అలా రాస్తూ మొదలైనటువంటి నా ప్రయాణము కాలేజ్ దశలో ఒక కవిగా, అభ్యుదయ కవిగా మొదలైంది. కాలేజీ చదువు అయిపోయాక నిజానికి ఉద్యోగం లేక నిరుద్యోగంతో చాలా కాలం నేను బాధపడ్డానండి. బాధపడుతున్నటువంటి సందర్భంలో మా నాన్నగారు షేక్ మహబూబ్ గారు, అమ్మగారి పేరు షేక్ శంషున్నిసా. శంషున్నిసా మా అమ్మ గొప్ప తాత్వికురాలండి. ఆమె మా అమ్మ ఎంత సహృదయరాలంటే మా నాన్నగారికి తెలిసినటువంటి దగ్గర స్నేహితుల్లో ఉన్నటువంటి ఒక వేరే కమ్మ కులానికి చెందినటువంటి ఒక అబ్బాయి, ఒక బాలుడు, చిన్న బాలుడు జన్మించిన తర్వాత తల్లిపాలు పడవు, ప్రాణావస్థలో ఉన్నాడంటే మరి మా నాన్నగారు తీసుకొచ్చి ఈ అబ్బాయికి తల్లిపాలు పడవు, తాగకూడదు, కానీ ఈ అబ్బాయి బ్రతకాలంటే పాలు తాగాల్సిందే, ఇలాంటి పరిస్థితుల్లో ఈ అబ్బాయికి ఇవ్వు అంటే తన మతం కాకపోయినా తన కులం కాకపోయినా ఆ అబ్బాయిని చేరదీసి చాలా రోజుల పాటు పాలిచ్చి ఆ పిల్లవాడికి మరి ప్రాణభిక్ష పెట్టినటువంటి గొప్ప సహృదయాలు మా అమ్మ. అలాంటి ఒక మంచి కుటుంబంలో నేను జన్మించాను. మా నాన్నగారు కూడా గొప్ప సహృదయశీలి, మంచి ప్రగతిశీల భావాలు కలిగినటువంటి వ్యక్తి. మా అమ్మగారు ధార్మిక చింత కలిగినటువంటి, నిరంతరం ఖురాన్ పారాయణం చేయటం, అరబ్బీ చదువుకోవటం, నమాజ్ చదువుకోవటం అనేటువంటి ఒక గొప్ప తాత్వికతతోటి ఆమె మనుషులంతా ఒక్కటే అనేటువంటి మంచి ప్రేమని తీసుకుని అందరి చేత మన్నన పొందినటువంటి గొప్ప తాత్వికురాలు. వీరిద్దరి ప్రభావం బహుశా నాపై ఉందేమో. అందుకే నేను ఇటు ప్రగతిశీల భావాలు, కొంత ఆధ్యాత్మిక చింత, ఈ రెండు కలగాపులంగా నేను నా ప్రయాణం మొదలైంది. ఈ మొదలైనటువంటి ప్రయాణంలో అయితే మరీ ఎక్కువగా వామపక్ష భావజాల ప్రభావం నాపై ఇప్పటికీ లేదని మాత్రం నేను తోసిపుచ్చలేను. ఎక్కువగా నన్ను సాహిత్యం వైపుకు నడిపించింది, సమాజం గురించి ఆలోచింపజేసింది మాత్రం వామపక్ష భావజాలమేనండి. ఆ రోజుల్లోనే కాలేజీ రోజుల్లో నేను చదివినటువంటి మరి అనేక పుస్తకాలు, అలెక్స్ శైలి రాసినటువంటి రూట్స్ కానీ, మాక్సిమ్ గోర్కీ అమ్మ కానీ, అనేక పుస్తకాలు, కార్ల్ మార్క్స్ రచనలు కానీ, ఇవన్నీ నన్ను సమాజం గురించి ఆలోచింపజేసినాయి. సమాజంలో ఉన్నటువంటి భేద ధనిక తారతమ్యాల గురించి విపరీతంగా ఆలోచించేవాడిని. ఇవన్నీ పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకునేవాళ్ళం. నిజానికి కాలేజీ రోజుల్లో మాకు ఈ కులాలు మతాల పట్టింపులు కానీ ఇతరతర ఏమీ లేవు. అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి జీవించినటువంటి సందర్భాలు ఉన్నాయి. నా సాహిత్య జీవితం మొదలైన తర్వాత ఆ చిన్న చిన్న కవితలు రాస్తూ ఉన్నటువంటి సందర్భంలో, ఒకానొక సందర్భంలో నేను రాస్తూ ఉన్నటువంటి కవితలు బహుశా పోటీకి పంపవచ్చనే ఆలోచన కూడా నాకు తెలియదు. అప్పుడు మిత్రులు కొంతమంది నన్ను ప్రోత్సహించి ఈ పోటీలకు పంపిస్తే బాగుంటుందేమో కరీముల్లా అని చెప్పి అన్నప్పుడు నేను అప్పట్లో తెనాల్లో అభినందన అనేటువంటి ఒక సాహితీ సంస్థ నిర్వహించినటువంటి కార్యక్రమానికి నేనుగా పంపకపోయిన స్నేహితులు నా ఫోటో పెట్టేసి పంపిస్తే అది రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతిగా ఎంపికై ఆ కవిత ముందుకు వచ్చిందండి. అప్పుడు ఒక రకమైన నాకు తెలియనటువంటి ఒక ప్రేరణ, నాలో ఒక ప్రేరణ కలిగింది. కవిత్వాన్ని కేవలం రాయటం మాత్రమే కాదు, ఇంకొద్దిగా ముందుకు ప్రయాణం చేయాలి, సాహిత్యం అనేటువంటిది ఒక సీరియస్ వ్యాపకంగా తీసుకోవాలి అనేటువంటి ఒక ప్రయాణం మొదలైంది. అలా మొదలైనటువంటి ప్రయాణంలో కొంతకాలం తర్వాత ఈ సమాజం పట్ల ఒక కమిట్మెంట్ తోటి, బాధ్యతతోటి, ఒక నిజాయితీతోటి, నీతితోటి మనం సాహిత్యాన్ని కొనసాగించాలనేటువంటి నిర్ణయించుకుని నా జీవితాన్ని నా జీవితంలో సాహిత్యం అనేటువంటిది ఒక ప్రధాన భాగంగా చేసుకుని ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నానండి. చాలా కాలం పాటు మా నాన్నగారు రిటైర్డ్ అయ్యారు. నాన్నగారు సర్వేర్ వృత్తి చేసినప్పటికీ తను ఏనాడు అవినీతికి పాల్పడలేదు. అంటే దానికి ఉదాహరణ ఏమంటే, నాన్నగారు ఒక చిన్న మట్టింట్లో నివసించేవారు, నేను కూడా అదే మట్టింట్లో నివసించేవాడిని. తనతోటి వారంతా కూడా, ఉద్యోగస్తులంతా, సర్వేయర్లంతా కూడా లక్షలు ఆ రోజుల్లోనే సంపాదించే గొప్ప ధనవంతులైతే మా నాన్నగారు లంచం ముట్టకుండా చాలా నిజాయితీగా జీవించి చివరికి ఆయన ఆడపిల్లల పెళ్ళిళ్ళకి తన తండ్రి అంటే మా తాతగారు ఇచ్చినటువంటి భూమిని అమ్ముకొని తన ఆడపిల్లలు అంటే మా చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేసినటువంటి పరిస్థితి. నేను తర్వాత మరి బీఎడ్ చదవటం, నేను అనుకోకుండా మెరిట్లో నాకు బీఎడ్ సీట్ వచ్చిన తర్వాత నేను బీఎడ్ చదవటం, బీఎడ్లో నాకు మార్క్స్ మీద, మెరిట్ మీద నాకు ఒక ఉద్యోగం రావటం అలా జరిగిందండి. టీచర్గా నేను ఉపాధ్యాయుడిగా నా యొక్క ప్రస్థానాన్ని కొనసాగిస్తూ అక్కడి నుంచి కొద్దిగా నేను పుస్తకాలు వేసుకుంటూ నా సాహిత్య ప్రయాణాన్ని మరింత చురుగ్గా కొనసాగించడానికి నాకు కొద్దిగా వెసులుబాటు కలిగింది. కరీముల్లా గారు, ఇక్కడ నాకు ఒక చిన్న సందేహం వస్తుంది. మీరు అంత ధనిక కుటుంబం కాదు, కానీ విద్యార్థి దశలో ఇటు కవితలు రాసేవారు, ఉద్యమాల్లో పాల్గొనేవారు.
మీ ఇంట్లో మీ నాన్నగారు కానీ అమ్మ కానీ కాస్త చదువు మీద దృష్టి పెట్టు, ఇవన్నీ తగ్గించు అని ఎటువంటి సలహాలు ఇచ్చారా, లేక ఎలా ప్రోత్సహించారు? అవును సార్, వాస్తవం ఏమంటే నేను అప్పట్లో మా నాన్నగారు, నేను వామపక్ష భావజాల ప్రభావం వల్ల నేను విద్యార్థి ఉద్యమాల్లో విపరీతంగా తిరిగేవాడిని. పల్లె పల్లెకి పాటలు పాడుతూ తిరుగుతూ ఉన్న సందర్భం కూడా ఉన్నది నాకు. పాట గుర్తుందా? తర్వాత పాడండి. అలాగే సార్. ఆ రోజుల్లో చిన్న చిన్న పాటలు పాడుకుంటూ, అలాగే ఈ కవితలు చదువుకుంటూ ఎక్కువగా వీటిలో తిరిగేవాళ్ళం. మా నాన్నగారు ఆయన బాధపడేవారు, నువ్వు అలా కాదు, మనము అలా అంటే నీ కెరీర్ దెబ్బతింటుంది, ఎప్పుడు ఇదేనా, ఇవన్నీ కాదు అని చెప్పి ఆయన నన్ను కొద్దిగా మందలించేవారు. వాస్తవంగా మా అమ్మగారు కూడా కొద్దిగా తగ్గించేవారు. ఆ రోజుల్లో వైయకంటి శివప్రసాద్ గారని మా నాన్నగారి బాల్య స్నేహితులు, ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నాయకులుగా ఉండేవారు. వారి దగ్గరికి వెళ్ళి మా అబ్బాయిని వదిలిపెట్టు అని చెప్పి అంటే బతిమలాడేవారు, మా అబ్బాయిని వదిలిపెట్టు అని చెప్పి బతిమలాడేవారు. అయినప్పటికీ నేను నా ప్రభావంలోంచి బయటపడలేదు. కానీ ఆ తర్వాత క్రమంలో నాకు అనుభవించినటువంటి కష్టాలు, అంటే నేను ఎదుర్కొన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, నాన్నగారు రిటైర్డ్ అయ్యాక చెల్లెళ్ళు పెళ్ళిళ్ళకి వచ్చి ఉండటం, వాళ్ళ పెళ్ళిళ్ళు ఒక సమస్య పెళ్ళిళ్ళు చేయడానికి కష్టపడటం, ఆయన ఇవన్నీ చూసిన తర్వాత కొంత కుటుంబం పట్ల బాధ్యతగా ఉండాలనేటువంటి నిర్ణయం తీసుకుని అప్పటి నుంచే కొద్దిగా నేను చిన్న చిన్న ట్యూషన్స్ అట్లా చెప్పుకుంటూ ఏదో నా ప్రయాణాన్ని కొనసాగిస్తూ వారికి ఇబ్బంది కలగకుండా నేను కొద్దిగా వ్యాపకాలు తగ్గించిన తర్వాత సాహిత్య వ్యాపకాల మీద ప్రధాన దృష్టి పెట్టిన తర్వాత సాహిత్యాన్ని మాత్రమే, కవిత్వాన్ని మాత్రమే రాస్తూ నేను నా ప్రయాణాన్ని కొనసాగిస్తూ, ఆ తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత కొద్దిగా వెసులుబాటు దొరికిందండి. ఆ తర్వాత నా ప్రయాణాన్ని నేను ఇలా కొనసాగించడం ప్రారంభించానండి. మీరు పల్లె తిరుగుతూ పాటలు పాడేవారు అన్నారు, ఒక పాట ఏమైనా గుర్తుందంటారా? మీకు నచ్చింది ఒక పాట? అదే సార్. కాలేజీ కుర్రవాడ కుల్లాసాగా తిరిగేటోడా, విలాసాల మాట మరువరు ఓ విద్యార్థి, విప్లవాల బాట నడువరు ఓ విద్యార్థి, కాలేజీ కుర్రవాడ కుల్లాసాగా తిరిగేటోడా, అలా పాడేవాళ్ళం అండి. కాలేజీలో పాడేవాళ్ళం. అయితే చాలా కాలం అయిందండి, నిజం చెప్పాలంటే ఇప్పటికీ నాకు చాలా కాలం అయిపోయింది. ఆ స్రవంతి నుంచి దూరం అయిన తర్వాత కాలేజీల్లో కూడా నేను ఉపన్యాసాలు బాగా చెప్పేవాడిని అండి. ఎక్కువగా ఆ రోజుల్లో డిబేట్ అంటే ఏ సామాజిక అంశం పైన డిబేట్ అంటే నా పేరే లెక్చరర్స్ ప్రతిపాదించేవారు. ముందు లెక్చరర్స్ ప్రతిపాదించడం కానీ నా చేతిని మాట్లాడించేవారు. అంటే అంతగా నాకు ఉపన్యాసంలో మాట్లాడటంలో కాలేజీ సమయం నుంచే నాకు ఆ ధోరణి ఉందండి. ఉపన్యాసాలు మాట్లాడటము, నిరంతరం చర్చల్లో పాల్గొంటూ ఉండేవాడిని. అప్పుడే ఒక ప్రజాస్వామిక దృక్పథం కూడా ఏర్పడింది. సమాజంలో ఎప్పుడూ ఒక భావమే శిలాసదృశ్యం కాదు, అనేక భావాలు ఉంటాయి సమాజంలో. ఒక ప్రజాస్వామికమైనటువంటి దృక్పథంతో మనం ఆలోచించాలి. ప్రతి భావంలో ఉన్నటువంటి మంచిని మనం గ్రహించాలి, ఎక్కడ మంచి ఉన్నా దాన్ని మనం స్వీకరించాలి అనేటువంటి ఒక ప్రజాస్వామికమైనటువంటి ధోరణి కూడా నాకు అలవడటానికి ఈ విధమైన ఆలోచన కారణమైందండి. విస్తృతంగా నేను చదివినటువంటి అనేక పుస్తకాలు కూడా నాలో ఈ అవగాహన, ఒక విశాల దృక్పథం కలగడానికి అవగాహన ఏర్పడిందండి. బహుశా నా జీవితంలో నేను చాలా స్పష్టంగా చెప్పగలను, ఈ ప్రపంచంలో నేను ఎవరిని కూడా ఒక కవిగా కానీ, వ్యక్తిగా కానీ, కులం పేరుతో కానీ, మతం పేరుతో కానీ, ప్రాంతం పేరుతో కానీ ద్వేషించిన సందర్భాలు నా జీవితంలో ఒక మచ్చుకు ఒక్కటి కూడా కానరావండి. అంత విశాల హృదయంతోనే నా హృదయం, నా సాహిత్యం, నా జీవితం కొనసాగిందండి. దానికి అనేక మంది, నేను ప్రగతిశీల ముస్లిం కవిత్వం పేరుతో రాసిన పుస్తకాల్లో కూడా బ్రాహ్మణ పేదరికం మీద సైతం నేను కవిత రాయగలిగాను. అలా కవిత రాయడానికి నాకు పడినటువంటిది ఆ నేపథ్యమేనండి. మీకు ఆ కవిత సీనుగాడి కోసం నా బాల్యమిత్రుడు సీను తాడువాయి శ్రీనివాసరావు అని నా బాల్యమిత్రుడు అండి. మేము సీను అని చెప్పి పిలుస్తాము. మేము అంటే నిజం చెప్పాలంటే నరసింహారావు గారు మాస్టర్ గారు వాళ్ళ నాన్నగారు. నేను వారింట్లోనే ఎక్కువగా చదువుకున్నాను. వారి అమ్మగారు నన్ను సొంత బిడ్డలాగా చూసుకునేవారు. వారి నాన్నగారు, మేమిద్దరం బాగా స్నేహితులమండి. ఆ రోజుల్లో కాలేజీలో చదువుకునే రోజుల్లో మరి చదివి ఎగ్గొట్టి సినిమాలకి షికార్లకు పోతా ఉంటే అయ్యలు మీయలు కలిశారు ఎక్కడికో అని చెప్పి ఆయన మా మీద చలోక్తులు విసిరేవాడు. అయ్యలు మీయలు కలిశారు, ఇక మనకు అందుబాటులో ఉంటారని చెప్పి. లేదు అసలు లేవండి, అట్లాంటివి లేవండి. ఆయన చాలా గొప్ప సౌహృదయుడు. బహుశా ఆయన గుర్తు చేసుకోకపోతే నేను అన్యాయం చేసినట్టు అవుతుంది. వాళ్ళ అమ్మగారికి బాగలేకపోతే గుండె జబ్బుతో బాధపడుతుంటే నేనే తీసుకెళ్లి చూపించానండి. గుంటూరులో కూడా కవిత కూడా ఉన్నదండి. సీనుగాడి కోసం అని చెప్పి నేను నా బాల్యమిత్రుడిపై ఆ రోజులోనే ఒక కవిత రాశాను. ఆ కవిత రాస్తే ఆ కవిత విశాలాంధ్ర దినపత్రిక పంపిస్తే వారు కూడా ప్రచురించారండి. నిజానికి కొన్ని సందర్భాల్లో కొంతమంది నన్ను ఆ కవిత రాసినందుకు కొంత విమర్శించినప్పటికీ నేను ఎక్కడా వెరవలేదండి. విమర్శించారు కొంతమంది బ్రాహ్మణ పేదరికంపై ఒక ముస్లిం కవిత రాయడం అనేది కొంతమంది దాన్ని కొంత అభ్యంతరాలు తెలియజేశారు. అయితే నేనేం చెప్పానంటే కవికి కులము మతము కన్నా
అన్నిటికన్నా మానవత్వమే ముఖ్యం. మానవీయ విలువల్ని, మానవత్వాన్ని కోల్పోయినటువంటి కవిత్వం నా దృష్టిలో కవిత్వమే కాదండి. అందుకే ముందు కవి అనే వాళ్ళకి ముందు మనుషులుగా మనం జీవించడం అనేటువంటిది ప్రధానమని చెప్పి నేను భావిస్తానండి. అయితే ఒకటి చిన్న ప్రశ్న అడుగుతానండి. ఇప్పుడు యాక్చువల్గా మీరు మాట్లాడుతుంటే నాకు ఒక సందేహం వస్తుందండి. మీరు చదివినప్పుడు ఎలాంటి వివక్షతను కానీ, అంటే అండర్ కరెంట్గా ఉన్న బహిర్గతంగా బహిరంగంగా మీరు ఎలాంటి వివక్షతను అనుభవించలేదు. కానీ ఇప్పుడు మన సమాజంలో వివక్షత పెరిగిందని కానీ, లేకపోతే మనుషుల మధ్య ద్వేషాలు పెరగడం మనం చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అది వాస్తవమేనండి. సమాజంలో ఇప్పుడు ప్రస్తుత సమాజంలో నిజానికి మనం నాగరికులమని అనుకుంటున్నాం అనేది, కానీ ఈ వివక్షతకు సవాలక్ష కారణాలు ఉండవచ్చు, నేను కాదన్న. కానీ వివక్షత అయితే చాలా సమాజంలో అనేక రూపాల్లో ఉందండి. ఆ వివక్షతను నేను కవిగా కూడా చాలా అనుభవించాను. కవిగా అంటే అనేక రూపాల్లో అనుభవించానండి. అనుభవించాను కాబట్టి నేను కొంత ఈ అభద్రతని, అస్తిత్వాన్ని కూడా ఆవిష్కరిస్తూ కవిత్వం రాయటము, క్రమేణా నేను ముస్లింల జీవితాల గురించి కూడా కవిత్వం రాయడానికి అది ఒక కారణమైందండి. ఈ కారణమైనటువంటి దశలో ఇందాక నేను చెప్పినట్టు సీనుగాడి కోసం అనేటువంటి ఒక కవిత, ఈ నా బాల్యమిత్రుడండి. ఈ కవిత తర్వాత మనం ఒక చిన్న విరామం తీసుకుని మీ కవితా ప్రస్థానాన్ని కొనసాగిద్దాం. అలాగే సార్, తప్పకుండా. నేనిప్పుడు నా దోస్తు కోసం గళమెత్తుతున్నా, మరీ ముఖ్యంగా నా ప్రాణంలో ప్రాణమైన సీనుగాడి కోసం. తెగిపడ్డ బతుకుపటాన్ని వాడు క్యాలెండర్లా వేలాడేసి పేగుల్ని శృతి చేసి ఆకలి పేజీల్ని తిరిగేస్తుంటే ఉష్ట్రపక్షిలా ఎడారిలో దూరలేను. ఎవరో ఉన్మాది నాపై శూలాన్ని విసురుతున్నాడని, నా గడ్డాన్ని అనుక్షణం శోధిస్తున్నాడని, మంచులా కరిగే నా మనిషితనంపై రాతి బండల్ని పేర్చలేను. నీడలా వెంటాడుతున్న దుఃఖాన్ని మింగి వాళ్ళమ్మ ఎండిపోయిన తులసీ చెట్టుల అనంత నిశ్శబ్దంలోకి జారుకున్నప్పుడు చితి కోసం బండెడు కట్టెల్ని కొట్టిన నా చేతి బొబ్బల్లో దాగిన వాడి ప్రతిరూపం నాకింకా గుర్తుంది. నా దాదీమా కుక్కి మంచంలో పడి ఉంటే వాడు నా గుండె కవాటాల్లోంచి బుట్లుగా కారడమూ తెలుసు. పట్టెడన్నం పెట్టలేని భాడ్కవ్ వ్యవస్థలో కులాలెవడికి కావాలని వాడు ప్రశ్నిస్తే వాడు నాలా పీడితుడేననిపించింది. మన చుట్టూ మనం అగడతల్ని తవ్వి విషనాగుల్ని పెంచితే ఆవలి శోక తీరాలని తాకలేము, మనువు కూరల్ని పెరగలేము. అయినా ఇప్పుడు బూడిదవ్వాల్సింది వాళ్ళ శవాలు కాదు, సారాంశమై ఉబుకుతున్న శోక గీతాలు. అంటే పేదరికానికి కానీ, ఈ అన్యాయాలకు కానీ కులము మతము లేదు సార్, వాటికి లేదు సార్. అంటే మొత్తం సమాజంలో, భారతీయ సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఆకలి, దరిద్రం, పేదరికం ఉమ్మడి సమస్యలే సార్. దానికి కులం లేదు, మతం లేదు. బ్రాహ్మణులు కూడా చాలా పేదరికాన్ని అనుభవిస్తున్నారు, ఇది వాస్తవం. అయితే సమాజంలో ముస్లింలు ఒక ప్రత్యేకమైన సమస్యని ఎదుర్కొంటా ఉన్నారు. అదేమిటంటే మరీ ముఖ్యంగా దేశభక్తి సమస్య, లేకుంటే అస్తిత్వము, అభద్రతాభావం, ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి సార్. ఇవి కొన్ని ప్రత్యేకమైనటువంటి సమస్యలు. మిగతా తతిమ్మ సమస్యలు ఉమ్మడి సమస్యలు. నేనేమంటానంటే ముస్లిం సమాజం ప్రగతిశీలంగా ఆలోచిస్తూ తమ సమాజం పట్ల ఏర్పడినటువంటి అపోహల్ని తొలగించుకుంటూ ముందుకు వెళుతూ తతిమ్మ ముస్లిమేతర సమాజాలతోటి, అంటే హైందవ సమాజంతో, హిందూ సమాజంతో కానీ మత సామరస్యాన్ని పెంపొందించుకుంటూ ఒక ఉమ్మడి సమస్యల కోసం, ఆకలి లేకుంటే పీడన, లేకుంటే దరిద్రం, ఇలాంటి వాటిపై ఉమ్మడిగా ప్రయాణం చేయాలి, ఆ సమస్యల గురించి ఉమ్మడిగా మాట్లాడాలనేటువంటిది ఒక కవిగా, వ్యక్తిగా నేను కోరుకుంటానండి. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఏం చేస్తున్నారు? మా ఫ్రెండ్ ఇప్పుడు ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడండి. నిజానికి మాతో పాటు ఉద్యోగం రావాల్సింది. ఆ రోజుల్లో అతను కూడా పేదరికం వల్లనే ఉద్యోగం పొందలేకపోయాడు. బహుశా అతను ఉద్యోగం పొందలేకపోయినందుకు నేను పడినటువంటి బాధ ఎవరు పడలేదు. ఇప్పటికీ వినుకొండకు వస్తే అతను మా ఇంటికే ముందుగా వస్తాడు. మా ఇంటికి వచ్చి నన్ను పలకరించింది, ఎక్కడికి వెళ్ళడం అనమాట. నేనంటే అంత ప్రేమ. వాళ్ళ అమ్మగారికి కూడా బాగలేకపోతే, అంటే మేము అంత ఆత్మీయంగా కలిసిమెలిసి ఉన్నాం. వాళ్ళంటే నాకు చాలా ఇష్టము. అందుకనే ప్రత్యేకించి ఈ కవిత నేను ఎంచుకోవడానికి కూడా కారణం ఏంటంటే వాడిని నేను గుర్తు చేసుకున్నాను. అనేక సంవత్సరాల పాటు కలిసిమెలిసి మేము చదువుకున్నాం వాళ్ళ ఇంట్లో. అందుకని ఇట్లాంటి ధోరణులు ఉన్నటువంటి సమాజంలో రాను మారుతున్నటువంటి కాలంలో జరుగుతున్నటువంటి సంఘటనలు కానీ, ఈ మార్పులు కానీ చాలా ఆవేదనకి గురి చేస్తూ ఉన్నాయి. మనం నిరాశకు గురి కావాల్సినటువంటి పని లేదు. భారతీయుల యొక్క మూలాల్లోని, భారతీయ సమాజం యొక్క మూలాల్లో ఒక అద్భుతమైనటువంటి సామరస్యం ఉన్నది, ఒక గొప్ప గుణం ఉన్నది. మనం ఏ కులానికి, మతానికి చెందిన వారమైనా మనమంతా భారతీయులం. ఈ స్పృహని మనం
నిలబెట్టుకుంటూ మన యొక్క దేశం యొక్క ఉన్నతి కోసం మనం నిరంతరం కష్టపడి పనిచేయాల్సినటువంటి ఒక అవసరం ఉన్నది. దేశ కీర్తి పతాకని మనం ప్రపంచ వినువీధుల్లో నిలబెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. హిందూ ముస్లిం భాయి భాయ్ అనేటువంటి నినాదానికి సారే జహాసే అచ్చా హిందూ సితాన్ హమారా అనేటువంటి ఇక్బాల్ పలుకులు నేను విశ్వసిస్తాను. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ చెప్పినటువంటి భారతదేశానికి హిందువులు ముస్లింలు రెండు కన్నుల వంటి వారు, ఏ కంటికి గాయమైన యావత్ దేహం బాధపడుతుంది అని చెప్పి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ చెప్పారు. దీన్ని నేను విశ్వసిస్తానండి. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ప్రతిపాదించినటువంటి సంస్కరణలను కూడా నేను నమ్ముతాను. ముస్లిం సమాజంలో అవిద్య దూరమై విద్యావంతులు కావాలని నేను కోరుకుంటా ఉన్నాను. మరీ ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతన అయితే కొంత ఉంది, కానీ మిగతా విషయాల పట్ల అంటే మిగిలిన సమాజాలతో ఉన్నటువంటి కొన్ని గ్యాప్ని దూరం చేసుకుంటూ ప్రయాణం చేసుకుంటూ, అలాగే ముస్లిం సమాజం పట్ల అనేక అపోహలు కూడా ఉన్నాయండి. ముస్లిం సమాజము ఒక నేరస్థ సమాజం, తీవ్రవాద సమాజం అనేటువంటి ఒక అపప్రద ఉన్నది. అది వాస్తవం కాదండి. ఎందుకంటే భారతదేశంలో ఉన్న ముస్లింలంతా కూడా ఎక్కడి నుంటో వలస వచ్చిన వాళ్ళు కాదు, లేకుంటే వేరే జాతికి చెందినటువంటి వారు కాదు. వారు ఈ దేశ మూలవాసులు, అంటే ఈ రక్తంతో ఉన్నవారు. వారు ఆ రోజుల్లో ఉన్నటువంటి వివక్షత, సామాజిక అసమానతల కారణంగా ఇస్లాం స్వీకరించి వారు ముస్లింలుగా మారటం జరిగిందే తప్ప ఏ ముస్లిం భారతదేశంలో ఉన్న ముస్లింలు ఎవరు కూడా అరబ్బుల యొక్క ముఖఛాయ కానీ వారి యొక్క వర్చస్సు కానీ ఎవరికి ఉండదు. విశ్వాసం వేరు, అలాగే సమాజం వేరు. నేను భారతీయ సమాజం చాలా గొప్ప సమాజం అని నమ్ముతాను. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల్లో ఆఫ్రికాలో ఆఫ్రికా సంస్కృతి ఉండవచ్చు, అరేబియాలో అరేబియా సంస్కృతి ఉండవచ్చు, యూరోప్లో యూరోప్ సంస్కృతి ఉండవచ్చు. కానీ అన్ని సంస్కృతిని మిళితం చేసుకున్న ఒక గొప్ప సౌహృదయశీలత భారతదేశానికి ఉందని నేను నమ్ముతాను. భారతదేశం ఒక గొప్ప మహాసముద్రంగా నేను నమ్ముతాను. సో ఈ మంచి అందరికీ ఉపయోగకరమైనటువంటి సమాజానికి ఉపయోగకరమైన వాక్కుల మధ్య మనం ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత మీ సాహిత్య ప్రస్థానం కొనసాగింది. అలాగే సార్. ఏవండో పండుగలు వస్తున్నాయి. పిండి వంటలు చేసి అమెరికాలో ఉన్న మన పిల్లలకు పంపాలి. కొత్త బట్టలు కొనాలి, అలాగే పచ్చళ్ళు కూడా పంపాలి. ప్లానింగ్ బాగానే ఉంది, కానీ ఎలా? కాలం మారిందండి, మనం కూడా మారాలి కదా. నువ్వు చెప్పేది బాగానే ఉంది, కానీ ఎలా? హనుమవేగ ఇంటర్నేషనల్ కొరియర్స్ వారు USA, UK, కెనడా వంటి దేశాలకు కొరియర్ సేవలను అందిస్తున్నారు. ఓ అలానా, ఇదేదో బాగుందే. అవును, వారేమేమి డెలివరీ చేస్తారు? ఇవి అవి అని కాదండి, మెడిసిన్స్, పచ్చళ్ళు, గిఫ్ట్స్, పూజ సామాగ్రి, గ్రాసరీస్, ఎక్సెస్ లగేజ్ లాంటి అన్నిటినీ చాలా జాగ్రత్తగా, వేగంగా, నమ్మకంగా చేరవేస్తారు. అన్ని బాగానే ఉన్నాయి, మరి రేట్లు ఎలా ఉన్నాయో? రేట్ల గురించి కదా, ప్రస్తుతం ఉన్న కొరియర్ సర్వీసులన్నిటికన్నా తక్కువ. నమ్మకానికి, వేగానికి హనుమ వేగ. అమ్మా కిచెన్ పురాణం శేషావతారం గారిచే నిర్వహించబడుతున్న ఏకైక కొరియర్ సర్వీస్ హనుమ వేగ కొరియర్ సర్వీస్. మరిన్ని వివరాలకు లాగాన్ టు www.hanumavega.com. కౌముది మీ ముంగిట్లో సాహితీ చంద్రిక వెబ్ మాసపత్రిక. అలరించే సీరియల్స్, ఆకట్టుకునే కథలు, ప్రతి నెలా ప్రత్యేక కథనాలు, పాఠకులు పాల్గొనే ఫీచర్స్, వినూత్నమైన సినీ విశేషాలు, కడుపుబ్బ నవ్వించే హాస్య వల్లరులు, ప్రతి పేజీలో కొత్తదనం, ప్రతి సంచిక ఒక ప్రత్యేకం. కౌముది వెబ్ మాసపత్రిక. చదవండి, చదివించండి. www.kaumudi.net KOUMUDI.net. మీ అభిమాన రచయిత కిరణ్ ప్రభ సంపాదకత్వంలో కౌముది వెబ్ మాసపత్రిక. తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ శ్రోతలకు సృజనస్వరం కార్యక్రమానికి పునరాహ్వానం. ఈరోజు తమ సృజనను వినిపిస్తున్నారు తెలుగు కవి షేక్ కరీముల్లా గారు. మీకు ఉద్యోగం వచ్చే దగ్గర మనం ఆగాము. ఇక నుంచి మీ సాహిత్య ప్రస్థానం ఎలా కొనసాగింది? ఎందుకంటే ఇప్పుడు ఆర్థిక బాధలు మరీ అంతగా ఇబ్బంది లేకుండా మీరు సాహిత్యం వైపు దృష్టి కేంద్రీకరించారా? ఆర్థిక బాధలు పూర్తిగా తొలగాయని నేనైతే అనను, కానీ అండి కొద్దిగా వెసులుబాటు లభించింది నాకు. అయితే అప్పటికే నాకు ఉద్యోగం వచ్చినప్పటికీ చాలా ఇంటికి పెద్ద కొడుకుని కావటం వల్ల చాలా బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలు నెరవేర్చుకునే క్రమంలో ఆర్థికంగా స్థితిమంతుడిని కాకపోయినా మరీ పేదరిక స్థాయిలో లేకపోవటం వల్ల సాహిత్యం మీదకు దృష్టి మరి కొద్దిగా మరల్చి సమాజం కోసం సామాజికంగా ఉన్నటువంటి స్పందనల్ని కవిత్వ రూపంలో రికార్డు చేయాలనేటువంటి తపన. నిజం చెప్పాలంటే కవిత్వం అనేది నాకు ఒక శ్వాసలాగా ధ్యాసలాగా మారిపోయినటువంటి ఒక సందర్భం. నిద్రలో కూడా నేను అనేక సార్లు
ఎన్నో కొత్త కవితలు రాసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే అంతగా నేను సాహిత్యాన్ని కలవరిస్తూ ఉన్నటువంటి సందర్భం అండి. ఈ సందర్భంలో సమాజంలో ఉన్నటువంటి స్పందనల్ని రికార్డు చేయాల్సిన బాధ్యత కవికి ఉంటుంది. కవులకి ఒక తాత్విక దృష్టి కూడా ఉండాలి ఖచ్చితంగా. అంటే రాబోయేటువంటి ఉపద్రవాలని విప్పి చెప్పడంలో కూడా కవి ముందుకుండాలని చెప్పి నేను కోరుకుంటానండి. అయితే సమాజంలో ఏర్పడినటువంటి ఈ లోపిస్తూ ఉన్నటువంటి విశాల దృక్పథం అంతరించి భారతీయ సమాజం మున్ముందు మరింత విశాల దృక్పథంతో ఇక్కడ మనుగడ సాగిస్తుందని చెప్పి నేను గట్టిగా నమ్ముతా ఉన్నాను. తాత్కాలికంగా వచ్చేటువంటి వివాదాలు ఇవన్నీ కూడా శాశ్వతం కాదండి. ఎందుకంటే ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఒక ఆస్వాదించేటువంటి ఒక గొప్ప గుణం ఉన్నది. దేంట్లో మంచి ఉన్న ఆస్వాదించేటువంటి ఈ గుణము, అందరినీ గుండెలు కత్తుకునేటువంటి గొప్ప గుణము ఈ భూమికి ఉన్నది. కనుకే భారతదేశంలో హిందూ ముస్లిం సమైక్యతకు ఎటువంటి ఢోకా లేదని నేను ఇప్పటికీ కవిగా వ్యక్తిగా నేను నమ్ముతా ఉన్నానండి. ఉద్యోగం వచ్చిన తర్వాత మీరు రాసే కవితల ధోరణిలో ఏమైనా మార్పు వచ్చిందంటారా? అవునండి, తప్పకుండా వచ్చిందండి. సమాజం పట్ల నాకున్న పరిశీలన అప్పట్లోనే ఆ సమయాల్లోనే బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం జరిగినటువంటి సంఘటనలు, తర్వాత గుజరాత్లో జరిగినటువంటి మారణకాండ ఇవన్నీ నన్ను తీవ్రంగా కలిచివేశాయండి. అక్కడి నుంచి సమాజంలో ముస్లిం సమాజం ఎదుర్కొంటున్నటువంటి వివక్షత, అస్తిత్వ భయము ఇవన్నీ రికార్డు చేయడం ప్రారంభించాను. ఈ ప్రారంభిస్తూ ఉన్నటువంటి సందర్భంలో నేను గాయ సముద్రం అనే పేరుతో ఒక కవితా సంపుటిని తీసుకొచ్చాను. దాన్ని ముస్లిం కవిత్వంగా తీసుకురాలేదు, కానీ ముస్లింల సమస్యల్ని ప్రధానంగా దాంట్లో ప్రస్తావించాను గాయ సముద్రం అనేటువంటి పుస్తకంలో. అక్కడి నుండి నేను ఈ కవిత్వం రాస్తూ సాయిబు అనేటువంటి ఒక తెలుగు సాహిత్యంలో ఇది తొలి దీర్ఘ కవిత అండి. అంటే ఒక ముస్లిం కవి రాసినటువంటి తొలి దీర్ఘ కవితగా సాయిబు గుర్తింపు పొందింది. ఆ సాయిబు అనేటువంటిది ఈ ప్రేరణతోనే రాశాను. అయితే ఎక్కడ కూడా పరమత ద్వేషం కానీ అన్యుల్ని దూషించడం కానీ కాకుండా భారతీయ సమైక్యతని, దేశ సమైక్యతని, దేశంలో ముస్లింలు ఎదుర్కొంటున్నటువంటి సామాజిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, రాజకీయ సమస్యలు, సాంస్కృతిక సమస్యలు, వీటితోనే కాకుండా సామ్రాజ్యవాదం అనుసరిస్తున్నటువంటి ధోరణులు, వాటి పరిస్థితుల వల్ల ముస్లింలు ఎదుర్కొంటున్నటువంటి ప్రమాదాన్ని నేను ఇందులో చెప్పాను. అంతిమంగా ప్రపంచంలో ఉన్న మానవాళి మొత్తం ఒక్కటే అనేటువంటి విశ్వమానవ సౌభ్రాతృత్వంతో కూడినటువంటి ఒక పిలుపుతోటి ఈ సాయిబు దీర్ఘ కవిత ముగిస్తుంది. అది నా ఆకాంక్ష అండి. ఆ ఆకాంక్షతోనే నేను నా యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. సాయిబు దీర్ఘ కవితలో చివరిలో నేను ఒక రాసినటువంటి పంక్తుల్లో ఏమంటానంటే, రా వసంతమా రా, నా దేశం కోసం నా ప్రజల కోసం. రా వసంతమా రా, నా దేశం కోసం నా ప్రజల కోసం. సకల ధరిత్రి కోసం, సజల ధరిత్రి కోసం. నిర్నిద్ర కుడ్యాల మధ్య శకలాల్ని వెతుక్కుంటున్న ఆవగింజంత నమ్మకం ఇంకుడు బుగ్గై నిలబడింది. కొద్దిసేపైనా ముద్దాడు. అలా అదాటుగా సాగే గరీబు గీతాల గంతలు విప్పి దరిద్రవర్ణం అదృశ్య శిలాజమై పుస్తకాల అట్టల్లో మైలపడక మునపే నుదుటిపై మరిన్ని గీతలైనా గీయించు. గుడిసెల కందని ద్రాక్ష పండై మిడతల కబంధ హస్తాల్లో ఎంతసేపని ఉక్కభరిస్తావు. గుడిసెల కందని ద్రాక్ష పండై మిడతల కబంధ హస్తాల్లో ఎంతసేపని ఉక్కభరిస్తావు. కలల్ని కోసుకునే మా తరం వచ్చింది. కొద్దిగా తల వంచి మేలిముసుగు తొలగించు అని చెప్పి ఆ రోజుల్లో ఒక విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని కోరుకుంటూ నేను రాశానండి. నేనేమంటానంటే, అందరం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ధనికులు, పేదవాళ్ళు అందరూ కూడా ఒక సామాజిక సమానత్వమే కాకుండా ఆర్థిక సమానత్వం కూడా రావాలనేటువంటిది నా కవిత్వం యొక్క ఆకాంక్ష అండి. అలాగని చెప్పి ముస్లిం సమాజం ఎదుర్కొంటున్నటువంటి వివక్షతను కూడా నేను అనేక రూపాల్లో చెప్పడం అనేటువంటిది కూడా జరిగిందండి. మరీ ముఖ్యంగా ముస్లింలు దేశభక్తి అనేటువంటి సమస్యను ఎదుర్కోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. దేశానికి ఇంత స్వాతంత్రం వచ్చి ఇన్ని దశాబ్దాలు గడిచినప్పటికీ ఇంకా ఒక పరాయివారిగా ఉన్నటువంటి ఒక ప్రచారము ఇది మొత్తం సమాజంలో, మెజారిటీ సమాజంలో ఉన్న ప్రజల్లో మొత్తంలో ఉన్నదని నేనైతే అనుకోవటం లేదు. కానీ కొన్ని కారణాల వల్ల, రాజకీయ కారణాలు కావచ్చు, అనేక కారణాల వల్ల కానీ ఇట్లాంటి భావజాలం అనేటువంటి ప్రచారితం కావడం వల్ల ముస్లిం మైనార్టీలకి మిగతా వారికి మధ్య ఒక సన్నని తెర, ఎక్కడో ఒక అపనమ్మకం అనేటువంటిది చోటు చేసుకుంటూ ఉంది. దీన్ని తొలగించాలనేది కూడా నా అభిప్రాయం అండి. అంటే ముస్లిం అనుక్షణము తన దేశభక్తిని, తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అవునండి, తప్పకుండా అండి. అటువంటిది ఎదుర్కొన్న ఒక అనుభవం ఏదైనా చెప్పండి. చాలా ఉన్నాయండి, చాలా సందర్భాలు ఉన్నాయండి. ఇప్పుడు ఎక్కడ నిలబడ్డా కూడా జనగణమన పాడుతున్నామా లేదా,
అందరితో పాటు కలిసి పాడుతున్నారా లేదా అని అబ్జర్వ్ చేయటం, అంటే పరిశీలించటము. అలాగే కొన్ని అలాంటి చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయండి. అంటే అందరూ అలా చేయరండి. ఎక్కడన్నా ఒకళ్ళు అలా మాట్లాడటం. ఇండియా పాకిస్తాన్ క్రికెట్ ఆడేటప్పుడు అక్కడ జరిగేటువంటి సంఘటనలు కానీ, లేకుంటే ఆ మాట్లాడే మాటలు కానీ నేను చాలాసార్లు విన్నానండి. నేను చాలా హర్ట్కి గురయ్యాను. అజారుద్దీన్ ఒకటైతే పాకిస్తాన్తో కుమ్మక్కయ్యాడని చెప్పి అరిచేవారు. అది చాలా బాధ కలిగించేది నాకు. సచిన్ టెండూల్కర్ ఒకటైతే బాధపడేవారు కాదు. మళ్ళీ అది మామూలుగా దేశభక్తిగా అతని దేశభక్తి ప్రశ్నార్థకం అయ్యేది కాదు. అజయ్ జడేజా కుంభకోణాలు పాల్పడితే అది దేశద్రోహం కాదు. అజారుద్దీన్ మీద నేరం వస్తే దేశద్రోహం అవుతుంది. అంటే ఆర్థిక నేరాలకి కులము మతము ఉన్నదని నేను నమ్మనండి. అంటే బహుశా ఇది మనకి పాకిస్తాన్ ఏర్పాటు, అక్కడ నుంచి తీవ్రవాదం మనకి ఎక్స్పోర్ట్ అవటము, ఇది కూడా అనుక్షణం మన భారతదేశంలో ముస్లింల దేశభక్తిని ప్రశ్నార్థకం చేస్తుందంటారా? అంటే ఉగ్రవాదం అనేటువంటిది భారతీయ ముస్లింలు ఎప్పుడూ ఉగ్రవాదాన్ని నమ్మలేదండి. అసలు ఉగ్రవాదాన్ని దగ్గర తీయలేదు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం అనేది పాక్ నుంచి వస్తున్నటువంటి ఉగ్రవాదమే తప్ప భారతీయ ముస్లింలు ఎప్పుడూ ఉగ్రవాదాన్ని నమ్మలేదు. ఎప్పుడు కూడా ఈ దేశంలో ముస్లింలు సమాజంలో తమ యొక్క జీవన చిత్రం చాలా అధమస్థాయిలో ఉంది. నిరంతరం కూడా వాళ్ళు చిన్న చిన్న షాపుల్లోనూ, లేకుంటే టైలర్లు గాను, మెకానిక్లు గాను, క్లీనర్లు గాను, ఫుట్పాత్ మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారుగానే జీవిస్తూ ఆర్థికంగా తమ యొక్క బతుకుబండిని లాగటానికే బాధలు పడుతూ ఉన్నటువంటి ఒక జీవన చిత్రం ముస్లిం సమాజంలో ఉందండి. చాలామంది నేను అందుకే ఏం రాస్తానంటే, ముస్లింల మొహల్లాల్లోకి వచ్చి చూస్తే వాళ్ళ జీవనంలో ఎంత దరిద్రం ఉంటుందో తెలుస్తుంది. అయితే ముస్లింలు ఎక్కడ కూడా చిన్నపిల్లవాడు కూడా కష్టపడి పని చేయడానికి ఇష్టపడతాడు తప్ప తను మరొక విధంగా సమాజాన్ని మోసం చేయడానికి ప్రయత్నం చేయడండి. ఆ కష్టపడి శ్రమైక జీవన సౌందర్యం ముస్లిం సమాజంలో కనిపిస్తూ ఉంటుంది. కానీ దేశభక్తి ప్రశ్నార్థం కావడం అనేటువంటిది నా చిన్నతనంలో మేమంతా ఆగస్టు 15 అంటే మాకు ఒక రంజాన్ లాంటిది. ఆ రోజుల్లో ఆగస్టు 15 వచ్చిందంటే చాలా గొప్పగా, మరి చాలా సంతోషంగా ఎగిరిగంతేసేవాళ్ళం. ఆ రోజు ఆగస్టు 15 ఆ బాల్యంలో నేను మంచి ఉపన్యాసం ఇచ్చేవాడిని. ఆ బాల్యంలోనే నేను మా స్కూల్ అసెంబ్లీలో మంచి ఉపన్యాసం ఇచ్చేవాడిని. నా చేత ఉపాధ్యాయులు పిలిపించి మంచి ఉపన్యాసం చెప్పని చెప్పేవాళ్ళు. అంత కలివిడిగా ఉన్నటువంటి సమాజంలో రోజు రోజుకి ఏర్పడుతున్నటువంటి ధోరణులు, ముస్లింలని అభద్రత భావం గురి చేయటము. నా వినుకొండ చరిత్ర అనే పుస్తకం, వినుకొండ చరిత్ర అనేటువంటి ఒక పుస్తకాన్ని నేను 6 సంవత్సరాలు పరిశోధించి రాశానండి. నిజానికి అది రాసింది హిందూ రాజుల చరిత్ర ఎక్కువగా ఉన్నది. దాంట్లో 90% హిందూ రాజుల చరిత్ర ఉంటుంది. చాలా గొప్పగా చాలా పరిశోధించి చాలా ఆసక్తిగా రాసిన పుస్తకం. అది నా తొలి పుస్తకం అండి, 18 పుస్తకాల్లో కూడా. అయితే ఆ పుస్తకావిష్కరణకు నాడు కేవలం నా మతం కారణంగా ఆ పుస్తకావిష్కరణ రద్దు చేయడం అనేది నాకు బాగా బాధ కలిగించిందండి. అలా చేశారండి. కేవలం ఒక తురకోట రాసిన పుస్తకాన్ని మనం ఆవిష్కరించడం ఏంది అని చెప్పి ఆ రోజుల్లో ఒక సాహితీ సంస్థ నా పుస్తకాన్ని రద్దు చేశారండి. ఆ రద్దు చేయటం, నిజానికి ఆ పుస్తకము అచ్చు వేసుకోమని చెప్పిన వారే నిర్వాహకులే చివరికి ఇట్లా కొంతమంది అలా మాట్లాడుతున్నారు, మేము ఆవిష్కరించలేమని ఓపెన్గా చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డానండి. చాలా హర్ట్ అయ్యాను. ఎంత హర్ట్ అయ్యానంటే అవన్నీ కూడా బహుశా నన్ను సాయిబుని చేసింది వాళ్ళే అనే ఒక వ్యాసంలో కూడా రాశానండి. అది ఒక పుస్తకంగా నేను రాసిన నన్ను సాయిబుని చేసింది వాళ్ళే అనే ఒక పుస్తకంలో మొదటి వ్యాసమే అదండి వాస్తవంగా. అంటే ఇవన్నీ చిన్న నా వ్యక్తిగతమైన ఇబ్బందులు అయితే బహుశా దాన్ని సర్దుకునేవాడిని. వ్యక్తిగతంగా నాకుగా జరిగిన ఇబ్బంది అయితే సర్దుకునేవాడిని. కానీ మొత్తంగా సమాజంలో చూస్తూ ఉంటే ఒక నేరాన్ని అంచనా వేయటంలో సమానత్వం అనేటువంటిది లేకుండా పోవటం అనేటువంటిది కూడా ఒక బాధ కలిగిస్తూ ఉందండి. నేరం ఎవరు చేసినా నేరమే. నేరస్తుడు ఏ మతం వాడైనా సమానమైన శిక్ష పడాలనేటువంటిది నేను నమ్ముతాను. అలా కాకుండా వివక్షత చూపిస్తున్నటువంటి సందర్భాలు కానీ ఆ పరిస్థితులు కానీ కనిపించినప్పుడు ఒక ముస్లింగా ఎందుకు ఇంత వివక్షత అనుభవించాలి? ఈ దేశం కోసం, స్వాతంత్రం కోసం దాదాపు 8 లక్షల మంది ముస్లింలు ప్రాణత్యాగం చేశారు. ఆ రోజుల్లో తొలిసారిగా ఉరికంబం ఎక్కినటువంటి వ్యక్తి ఒక ముస్లిం అష్ఫాకుల్లా ఖాన్. ఆయన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రధానమైనటువంటి అనుచరులంతా కూడా ముస్లింలేనండి. ఇలా స్వాతంత్ర ఉద్యమంలో చాలా చురుగ్గా పాత్ర వహించి అనేక ఉద్యమాలకి ప్రాతినిధ్యం వహించినటువంటి ముస్లింలు, లక్షల మంది ముస్లింల యొక్క రక్తంతో మరి ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఒక చరిత్ర ఉన్నది. అవన్నీ కాలగర్భంలో కలిసిపోవటము, అలాగే దేశభక్తి ప్రశ్నార్థం కావటము, ఎక్కడ ఏమి జరిగినా ముస్లింలే నేరస్తులు అనేటువంటి ఒక ధోరణి, అనుమానాస్పద దృక్పథం, టోపీ గడ్డం పెట్టిన ప్రతి ఒక్కరు కూడా మత ఛందస్సులుగాను లేకుంటే ఉగ్రవాదులుగాను చిత్రీకరించబడటం కూడా నా ఆవేదనకు మూల కారణమైందండి. ఇట్లాంటి వాతావరణం నిజానికి ముస్లిం సమాజంలో ఎక్కడా కూడా అలాంటి ధోరణులు కానీ అట్లాంటి భావజాలం కానీ ఉండదండి. పిల్లలు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు పొందాలని, వాళ్ళు చక్కగా ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు, అలాగే పెంచుతారు. అలాగే
పిల్లలు కూడా అలాగే ఉంటారండి. ఎక్కడ కూడా మనుషుల మీద మనుషులను దాడి చేయడం అనేటువంటిది ఎక్కడో కొద్దిమంది మతి తప్పిన వారు మతం పేరుతో కావచ్చు, దానికి రాజకీయ కారణాలు ఉండవచ్చు, సామ్రాజ్యవాద కారణాలు, ఏ కారణాలనే కావచ్చు, అన్యాయంగా ఒక వ్యక్తిని హత్య చేస్తే అతను సమస్త మానవ జాతిని హత్య చేసినట్లేనని పవిత్ర ఖురాన్ బోధిస్తూ ఉన్నది. దీన్ని త్రికరణ శుద్ధిగా నమ్మినటువంటి ఏ ముస్లిం కూడా మతం పేరుతో కానీ కులం పేరుతో కానీ ఒకరిని చంపడం అనేది నా విశ్వాసం అండి. ఈ ఉగ్రవాదం నా దృష్టిలో దానికి ఉన్న నేపథ్యం, నేనైతే ఉగ్రవాదాన్ని ఇస్లామిక్ ఉగ్రవాదం పేరుతోటి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న హింస అంతా కూడా అమెరికా వెన్నుదన్నుతోటి నడుస్తుందని చెప్పి నేను నమ్ముతున్నాను. అమెరికా తయారీ ఉగ్రవాదం అనేది కూడా నేను నమ్ముతా ఉన్నానండి. నిజానికి తాలిబాన్లను కానీ అల్ఖైదాను కానీ సృష్టించింది అమెరికాయేనండి. నేను ఇప్పటికీ ఏం నమ్ముతున్నానంటే ఐఎస్ఐఎస్ పేరుతో జరుగుతున్నటువంటి ఉగ్రవాదం కూడా అమెరికా మ్యానుఫ్యాక్చర్ అంటే తయారీ ఉగ్రవాదంగా నేను నమ్ముతా ఉన్నాను. దానికి ఉన్న కారణాలు దానికి ఉన్నాయి. దానికి ఉన్నటువంటి సామ్రాజ్యవాద కారణాలు, ఆర్థిక కారణాలు, ఆయిల్ కారణాలు. అరబ్ దేశాల్లో ఆయిల్ లేకపోతే ఉగ్రవాదమే లేదండి. ఆయిల్ ఉండటం వల్లనే అక్కడ అమెరికా దాడులు చేయాల్సి వస్తుంది. ఆ ఆయిల్ కోసం దోచుకోవడం కోసమే అమెరికా దాడులు చేస్తూ ఉంది. ఆయిల్ లేని ఏ ముస్లిం దేశాల్లో ఎక్కడ ఏమి జరిగినా కూడా అమెరికా పట్టించుకున్న సందర్భం కూడా ఎక్కడ ఏమీ లేదండి. కనుక దీని వెనుక ఉన్నటువంటిది ప్రధానమైన ఆర్థిక కారణాలు తప్ప మరొక కారణాలు కాదు. ఇట్లాంటి ఉగ్రవాదాలకి భారతీయ ముస్లింలుగా మేము వ్యతిరేకం. ఈ ప్రపంచంలో ఎవరిని మానవుడిగా ద్వేషించడం అనేటువంటిది ఇస్లాం ప్రబోధించదు. దైవ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారంటే, ఇతరుల ధన ప్రాణాలకు నష్టాన్ని కలిగించే వాడు నిజమైన దైవ విశ్వాసి కాజాలడు అని చెప్పారు. దీన్ని ఏ ముస్లిం కూడా తను నమాజ్ చేసే ఒక ముస్లిం, దేవుణ్ణి నమ్మినటువంటి ఒక ముస్లిం మతం పేరుతో మరొక మనిషిని చంపాలని కానీ చంపుతాడని కానీ నేను నమ్మనండి. భారతీయ ముస్లింలు అట్లాంటి వారు కాదని చెప్పి నేను స్పష్టంగా నమ్ముతున్నాను. ఈ నేపథ్యంలో అభద్రతా భావాన్ని మీరు ఎలా ప్రదర్శించారు మీ కవితలో? నేను ఒక కవితలో నేను రాశానండి. ఏమని రాశానంటే, మట్టి విలువ మమకారం విలువ తెలియని వాళ్ళంతా, మట్టి విలువ మమకారం విలువ తెలియని వాళ్ళంతా త్రిశూలాలై వేటాడుతున్న ఈ విషమయోజన స్థితిలో నా జన్మ ఒక శాపమే. హమ్ పాంచ్ హమ్కో 25 అని గేలి చేసే గురివింద వ్యవస్థలో బతకడం ఒక సమరమే. గాయాలు నాక్కుంటున్న కుక్కపిల్ల స్వేచ్ఛ నా ఊహకందని చిత్రమే. అయినా నమ్మకాన్ని నమ్ముకున్న నన్ను నమ్మకరం అంటున్న వారలారా, ఈ జమీనంతా బ్రిటిషోడి రాక్షసరతికి గురైనప్పుడు ప్రాణాల్ని పేలాలుగా పరిచిందెవరు? తెల్లోడి తూటాకు బెంబేలెత్తినోళ్ళంతా టిప్పు ఖడ్గానికి మసిపూస్తుంటే, తెల్లోడి తూటాకు బెంబేలెత్తినోళ్ళంతా టిప్పు ఖడ్గానికి మసిపూస్తుంటే, సామరస్యాన్ని పంచిన సూఫీ సమోదులపై కంకర్ రోడ్లు వేస్తుంటే, సారే జహాసే అచ్చా రాసిన మాకలాలే నిప్పులు కురిపిస్తాయని తెలుసుకోండి. ఏ బద్మాష్ ఐఎస్ఐ గాడు ఢిల్లీలో పేల్చే గలీస్ బాంబుకు, గల్లీల్లో పల్లీలు అమ్ముకునే బుక్కా ఫకీర్కు సంబంధమేంది బై? ఇది మళ్ళీ ఒకసారి చదవండి. ఏ బద్మాష్ ఐఎస్ఐ గాడు ఢిల్లీలో పేల్చే గలీస్ బాంబుకు, గల్లీల్లో పల్లీలు అమ్ముకునే బుక్కా ఫకీర్కు సంబంధమేంది బై? అమెరికా ఎక్కడుందో తెలియని ఆలురాని అమాయక సాయిబుకు అల్ఖైదాకు లింకేంది బై? మాటలు మీవి రాతలు మీవి, మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి, మా నడకలు మమ్మల్ని నడవనివ్వండి, మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి, మా నడకలు మమ్మల్ని నడవనివ్వండి. మా తల్లుల గర్భాలు టెర్రరిస్టు క్యాంపులా, శాంతిని వల్లించే మదరసా పాఠాలు జిహాదీ కోర్సులా, పాల కోసం ఏడ్చే నా బిడ్డ ఏడుపు తీవ్రవాదమా? పెరిగిన నా గడ్డం లాడని సింబులై మొహల్లా మలుపులో శవమై తేలుతుంటే చరిత్ర యాదొస్తుంది. ఆ రాజులే నయం కదా, పెరిగిన గడ్డాన్ని పన్నుతో వదిలేసిండ్రు. ఇది అభద్రతా భావాన్ని సూచిస్తూ రాసినటువంటి ఒక కవిత అండి. ఇలాంటి కవితలు చాలా కవితలు నేను రాయటం అనేటువంటిది జరిగింది. ముస్లింల పేదరికంపై రాశాను, అభద్రతాభావంపై రాశాను. అలాగే ముస్లిం సమాజంలో రావాల్సినటువంటి సంస్కరణ మీద కూడా రాశానండి. ఎందుకంటే మతం పేరుతోటి ఎక్కడైనా సరే ఛాందసం ఉండకూడదండి. మత ఛాందసం అనేటువంటిది ఏ మతానికైనా ఏ మతంలో ఉన్నా అది ప్రమాదమే. ప్రగతిశీలత అనేటువంటిది చాలా అవసరం. అవి ఆయా మతాలు బోధించట్లే. ఇస్లాం ప్రగతిశీలమైనటువంటి భావజాలాన్ని చెప్తా ఉంది. కానీ దాన్ని పుచ్చుకోకపోతే ఆ సమాజం వెనకబడుతూ ఉంది. కనుక నేనేమంటానంటే భారతదేశం ఒక సెక్యులర్ రాజ్యంగా నిలబడాలి. ఎందుకంటే ఇక్కడ విభిన్నమైనటువంటి జాతులు, సంస్కృతులు, మతాలు, కులాలు ఉన్నాయి. కనుక మనమంతా పరస్పరం ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరి భావాల్ని మరొకరు గౌరవించుకుంటూ ఉమ్మడిగా ఇది ఒక సెక్యులర్ రాజ్యంగా, లౌకిక రాజ్యంగా బ్రతికితేనే భారతదేశం యొక్క మనుగడ ప్రపంచంలో గొప్పగా ఉంటుందని చెప్పి నేను విశ్వసిస్తానండి. ఈ భావంతో కవిత ఏమైనా రాశారా మీరు? రాశానండి, కవిత రాశాను. ఎందుకంటే మీ కవితల్లో ఒక సూటిదనము, స్పష్టత అవునండి ఉంది. అవును, కానీ ద్వేషం లేదు. ద్వేషం లేదు. నేను గమనించినందుకు మైనారిటీ కవిత్వం అంటే ఒక రకమైన ద్వేషము,
లేకపోతే ఏమంటారు చదువుతుంటేనే అరే ఇలా రాశారేమిటి అనేటువంటి ఒక భావన కలుగుతుంది. అవును సార్. దానికి మీ ప్రతిస్పందన ఏంటి? అవును. ఇందాక మీరు అన్నారు ఏమని ఉగ్రవాదము దీనివల్ల ముస్లింలపై ప్రభావం ఉందా అని. నేను ఈ కవాతు అనే ఒక పుస్తకమే తీసుకొచ్చానండి. మతతత్వ ఉగ్రవాదము ఏ రూపంలో ఉన్నా అది ప్రమాదమే సమాజానికి. ఎందుకంటే ఉగ్రవాదం అనేది ఒక పులి వంటిదండి. దానిపై సవారీ చేసేవారిని కూడా అది మింగేస్తుంది ఏదో ఒక రోజు. కనుక ఉగ్రవాదం మనుషుల్ని చంపేటువంటి ఆ సమాజం ఆ పోకడ మతం అనేటువంటిది మత్తు ముందు అని కార్ల్ మార్క్స్ అన్నాడు. కార్ల్ మార్క్స్ చెప్పినటువంటి ఆ మతం అనేటువంటిది ఆధ్యాత్మిక చింతనని మానవీయ విలువల్ని మేలుకొల్పాలి. ఇలాంటి వారు హిందూ సమాజంలో ఉన్నారు, ముస్లిం సమాజంలో కూడా ఉన్నారు. ఎవరో కొద్దిమంది చేసేటువంటి నేరస్థ భావాలకి మనం బలి కాకూడదండి. ఒక కవిత కూడా రాశాను నేను. నిస్సందేహంగా వాడు దారి తప్పాడు, నిస్సందేహంగా వాడు దారి తప్పాడు, కారణాలెన్నైనా చెప్పు, పచ్చని పాదులా పక్కనుండవలసిన వాడు. పాకిస్తాన్ గురించి రాసిందండి. పచ్చని పాదులా పక్కనుండవలసిన వాడు, రేగడి మున్నుపై తొలకరిచినకై వలాల్సిన వాడు, ఉన్మాదిలా మారి ఊసరవెల్లిలా తిరగటం, మనల్ని శోకసంద్రంలో ముంచి ఒక చీకటి పాములా జారిపోవటం, దేశ వటవృక్షం కొమ్మల్లో అగ్గిపుల్లల గూడును పేర్చాలనుకోవటం ఎన్నటికీ క్షమించలేను. మొలకెత్తిన పసివాక్యం పసిడి పద్యమై రూపుకడుతున్న వేళ, కనుపాపల్లోని ఆశల్ని దొంగిలించి పారిపోతున్న వాడి బుద్ధిలేనితనాన్ని కాలర్పట్టి నిలదీయాలని ఉంది. చెదిరిన అక్షరాల్ని తిరిగి పేర్చగలవా అని, చెమర్చిన హృదయ భాషకు భాష్యం చెప్పగలవా అని. వాడు ఐఎస్ఐనో హుజీనో, సిఐఏనో మొసాదో, సంఘ పరివారుడో సంఘ ప్రతీకారుడో మరెవరైనా కావచ్చు. ఇంటి ఆవరణలో బొరియలు తవ్వుతుంటే, రెపరెపలాడుతున్న నా త్రివర్ణ పతాకాన్ని ఉన్మాద కత్తితో చీల్చేస్తుంటే ఇంకానా ఇక సహించలేను. అజ్ఞాని, ఇండియా అంటే 4 మందిరాలు 4 మసీదులు, గుప్పెడు మట్టి గుప్పెడు విశ్వాసాలు కాదురా, శతాబ్దాల సామరస్య భావాల చరిత్ర. వెర్రివాడ, రంగురంగుల ఇంద్రధనుస్సును తుంచి అరచేతిలో పట్టుకుపోగలవా? విభిన్న సంస్కృతుల కంచు ఓడల్ని దారంలా పుట్టుక్కున తెంచేయగలవా? ఉగ్రవాది మూర్ఖుడా, ఇదిగో ఇండియన్ ముసల్మాన్లం, అల్లాకు తప్ప మరెవ్వరికీ తలవంచని వాళ్ళం, అమెరికా దాస్యం అంగీకరించని వాళ్ళం. నీ హింసోన్మాదంపై మేమిప్పుడు కవాతు తొక్కుతున్నాం. మా దేశ మట్టి గుడారాలని ధ్వంసం చేయాలనుకుంటున్న వాడెవడైనా సరే, మా దేశ హిమశిఖరంపై కుంపట్లు రాజేయాలనుకుంటున్న వాళ్ళెంతటి వాళ్ళైనా సరే ముందు మమ్మల్ని దాటిపోవాలి, ముందు మమ్మల్ని గెలిచిపోవాలి. ఇది సవాలు అని చెప్పారండి. కానీ దీనికి మరి సాధారణంగా నేను గమనించిన మటుకు మైనారిటీ రచయితలు అనగానే మెజారిటీ మీద విద్వేషాన్ని వెదజల్లటం, తమ అణచివేత గురవుతున్నారంటం రాయటం ఉంది. కానీ ఇలా సామరస్యం బోధిస్తూ అందరం ఒకటి కలిస్తేనే దేశం బాగుపడుతుంది అనేటువంటి భావాన్ని ఒక ఇస్లాంలో కూడా ఇప్పుడు మీరు రాశారు చూడండి, పచ్చటి స్నేహితుడుగా ఉండవలసిన వాడని. ఇలాంటి ఒక మోడరేట్ వాయిస్ కనపడదు. మరి వాళ్ళు మీ దానికి ఎలా రియాక్ట్ అయ్యారు? నిజానికి ఇక్కడ బాబ్రీ మసీదు కూల్చివేత నేపథ్యంలో మైనారిటీ కవులు, ముస్లిం కవులు ఒక తీవ్రమైన నిరసన స్వరంతో మొదలైందండి తెలుగు సాహిత్యంలో. మొదలైనటువంటిది క్రమేణా గుజరాత్ మారణకాండ తర్వాత మరింత ఊపందుకుని తీవ్రమైన నిరసన స్వరం వినిపించింది. అంతవరకు బాగానే ఉందండి. ఆ తర్వాతి కాలంలో ఏమైందంటే నిరసన ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు, మతోన్మాదంపై మాత్రమే నిరసన ఉండాలి తప్ప ఒక కులం పైన, మతం పైన, మనిషి పైన ఉండకూడదనేటువంటి ఒక మూలమైనటువంటి స్పృహని కొంతమంది ముస్లిం కవులు మర్చిపోయారండి. అది వాస్తవం. అలా మర్చిపోయినటువంటి ఆ నేపథ్యాన్ని ఒక కవిగా నేను వ్యతిరేకిస్తూ నేను బాహాటంగానే అనేక వ్యాసాలు ఆ రోజుల్లో పత్రికల్లో తీవ్రమైన చర్చలు, వాదోపవాదాలు జరిగాయి. బహుశా ఈ విభేదాల వల్లనే నేను ఇస్లామియా మానవీయ విలువల్ని తీసుకుని ఇస్లాంలో ఉన్నటువంటి వాటికి మత ఛాందస్సులు ప్రాతినిధ్యం వహించకూడదు, ఇస్లాంను ప్రోగ్రెసివ్ భావాలు కలిగిన వారు ప్రాతినిధ్యం వహించాలనేటువంటి ఒక భావనతోటి ఆ రోజుల్లో సాయిబు దీర్ఘ కవితను నేను ఇస్లాంవాద తొలి దీర్ఘ కవితగా తీసుకొచ్చి ఇస్లాంవాదంగా మొదలయ్యాను. కానీ ఆ తర్వాత కాలంలో మరలా ఇస్లాం అనేటువంటి దాని నా తర్వాతి తరాల్లో ఎవరైనా
ఇస్లాం అని ఈ పదాన్ని దుర్వినియోగం చేస్తారనేటువంటి ఒక భయం ఎక్కడ నా మూలలో ఉండటం వల్ల మళ్ళీ దాన్ని నేను ప్రగతిశీల కవిత్వంగా, దాన్ని ఒక ప్రగతిశీల సాహిత్యోద్యమంగా దాన్ని కొనసాగిస్తూ ఉన్నానండి. కొనసాగిస్తూ బేసిక్గా ఏంటంటే ముస్లిం సమాజం పట్ల ఉన్న అపోహల్ని తొలగించడం, ఆ సమాజం పడుతున్న బాధల్ని చెప్పటం, మత సామరస్యం కోసం కృషి చేయడం కూడా మా లక్ష్యాల్లో ప్రధానమైనటువంటి భాగం అండి. ముస్లిం సాహిత్యంలో భాగంగా చాలా అస్తవ్యస్తమైన సాహిత్యం అక్కడక్కడ వచ్చిన మాట మాత్రం వాస్తవం అండి. అంటే అన్నిల మత నమ్మకాల్లోకి పోవటము, లేకుంటే దూషించటము, లేకుంటే ఇట్లాంటివి కూడా జరిగాయండి. వీటిని నేను నా సాహిత్య వ్యాసాల్లో చాలా తీవ్రంగా వ్యతిరేకించాను. ఎందుకంటే రాముణ్ణి తిట్టడం అనేటువంటిది ముస్లిం సాహిత్యానికి అవసరం లేదండి. లేకుంటే ఇంకొక భావన, ఒక కులాన్ని మాత్రమే వ్యతిరేకించడం, వాళ్ళ విశ్వాసాలను కించపరచవలసిన అవసరం ముస్లింలకు లేదనేటువంటిది నా గట్టి విశ్వాసం అండి. ఉదాహరణకి నేను వెజిటేరియన్. ఎస్ సార్. సో నేను నా ఇంట్లో వెజిటేరియన్కే నేను రెంట్ ఇస్తాను అనడం కూడా ఒక హక్కుని నేను భంగం చేస్తున్నట్టుగా భావించి అది ఒక అణచివేతకు చిహ్నంగా చేయడాన్ని నేను అలా అనుకోనండి. ఎందుకంటే ఒక వెజిటేరియన్కి నాన్ వెజ్ అనేటువంటిది పడకపోతే తన ఇంటిని తనకి ఇష్టమైన వారికి అద్దెకిచ్చేటువంటి హక్కు వారికి ఉన్నదండి. ఎందుకంటే ఇప్పుడు పొగ తాగేవాడి స్వేచ్ఛని పొగ తాగని వాళ్ళు ఇప్పుడు హరిస్తున్నట్టే, బహిరంగ స్థలంలో పొగ తాగకూడదు అంటారు. అవునండి. వ్యక్తిగతమైన ఆహారపు అలవాట్లు ఎవరి ఇష్టం వారదండి. వాటిల్లోకి జోక్యం చేసుకోవటం కానీ చిన్న చిన్న విషయాల్ని ఎక్కువగా వాటిని చూపించడం ద్వారా ఒక రకమైన రెండు సమాజాల మధ్య రేఖలు గీయడానికి సాహిత్యం కాదండి. సాహిత్యం అనేది కలపడానికి. అలా గీస్తున్న వారు మీ పట్ల ఎలాంటి వివక్షతను చూపించారు? నేను అలాగేనండి, తప్పకుండా. వాస్తవంగా నేను చాలా తీవ్రమైన వివక్షతను ఎదుర్కొన్నానండి. ఇది ముస్లిం సమాజం నుంచి. నేను ముస్లిం కవులు రచయితల నుండి నేను చాలా తీవ్రమైన, నా అదృష్టం ఏంటంటే ఈ తెలుగు సాహిత్యంలో ముస్లిం సాహిత్యకారుల్లో 95% మంది సాహిత్యకారులు నా భావాలతో ఏకీభవించారండి. కానీ ఇద్దరు ముగ్గురు మాత్రమే నా భావాలతో విభేదించడం, లేకుంటే వారి భావాలతో నేను విభేదించడమో జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే పత్రికా రంగం కానీ ఇతరత్ర కానీ వాళ్ళు మీడియాలో జర్నలిస్టులుగా ఉండటం వల్ల కానీ నిర్ణయాత్మకమైన స్థానాల్లో ఉండటం వల్ల కానీ నేను చాలా తీవ్రమైన వివక్షత గురయ్యానండి. నేను నా కవితా జ్యోతిని ఆర్పేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయండి. ఆర్పలేరండి, తప్పకుండా ఆర్పలేరు. అక్షర జ్యోతులు కవితా జ్యోతులను నిలబెట్టాల్సినటువంటి వాళ్ళే నా కవితా జ్యోతిని ఆర్పేయడానికి ప్రయత్నించారండి. అది మూలస్థానంలో అది వేరే వారు పత్రికల వాళ్ళు చేయలేదండి. ముస్లింలకి దాని కేంద్ర స్థానంలో సాహిత్య పేజీల్లో ఉండి నా సాహిత్యం పట్ల వివక్ష చూపించడం, నా పుస్తకాలకు సమీక్షలు రాకుండా చేయడం అనేటువంటిది, ఆ చేయటంలో ప్రధానంగా ఉన్న ఇద్దరు ముగ్గురు ఇలాంటి వాళ్ళే ఉండటం అనేది కూడా ఒక దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను. దానికి మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? నేను రియాక్ట్ ఏం కాలేదండి. నేను ఒకటి నమ్ముతాను, ఏంటంటే కవిత్వం అనేది, సాహిత్యం అనేది సామాజికంగా మన యొక్క భావాల్లో ఒక స్పందనని నేను రికార్డు చేస్తున్నాను. అవి వస్తాయా రావా పత్రికల్లో అనేటువంటిది కాదు, నేను రాస్తా పోతున్నాను. సాహిత్యం అనేది, కవిత్వం అనేది ఒక ఉద్యమం, కవిత్వం అనేది ఒక తపస్సు. నా ప్రయాణం నేను కొనసాగిస్తూ ఉన్నాను. దాన్ని ద్వేషంతో కాకుండా నేను ప్రేమతో కొనసాగించాలనేది నా ఆకాంక్ష. దీనిపై మీకు జాషువా గారి ప్రభావం ఉందండి, తప్పకుండా ఉందండి. జాషువాకు ఉన్నటువంటి గొప్ప, జాషువాని చాలామంది కులవాదిగా చూస్తారండి, అది వాస్తవం కాదు. జాషువా విశ్వనాథుడు. కులమతములు గీచుకున్న గీతలంజొచ్చి పంజరా నగటువడను నేను, నిఖిలలోకమిటు నిర్ణయించిన నాకు తరుగులేదు విశ్వనరుడ నేను. జాషువా గారు రాశారు పద్యం అండి ఇది. ఆయన వివక్షతను వ్యతిరేకించారండి. నేను జాషువా స్ఫూర్తి అండి నాకు. ఎందుకంటే జాషువా వినుకొండలో పుట్టి బహుశా ఆయన రచనల ప్రభావం, ఆ ప్రాంతంలో ఆయన జీవించినటువంటి ఆ ప్రభావం నా మీద ఉన్నదండి. ఆయన ఒక విశ్వమానవుడుగానే తన యొక్క ప్రయాణాన్ని కొనసాగించారండి. అయితే కుల వివక్షతను చాలా తీవ్రంగా కుత్తుక తెగే పదాలతో ఆయన పద్యాలు రాయటం జరిగింది. ఉన్నాయి సార్. ప్రతి ముల్ల పెండ్లి చేయుటకు 100,000 వేయించుగాని, దుఃఖితమతులైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రలన్ మెతుకు విదల్పది భరతమేదిని, 33 కోట్ల దేవతలెగబడ్డ దేశాన భాగ్యవిహీనుల చుత్తులారునే, భాగ్యవిహీనుల చుత్తులారునే. ఆయన రాసినటువంటి వివక్షతకు వ్యతిరేకంగా ఆయన రాశారండి. కానీ ఎక్కడ కూడా తనని తాను మర్చిపోలేదు, మూలం మర్చిపోలేదు. నేను అంతిమంగా మానవుణ్ణి అన్నాడు ఆయన. అంతిమంగా నేను మానవుడు. జాషువాని వెలివేసింది
బ్రాహ్మణులు కాదండి. నేను మొట్టమొదటిసారిగా చాలామంది చెప్పగలుగుతున్నాను, జాషువాని వెలివేసింది ఆనాటి పాస్టర్లే. అదేంటి? అంతేనండి. ఆ రోజుల్లో ఆయన హిందూ ధార్మిక గ్రంథాలని కూడా అధ్యయనం చేస్తున్నాడని చెప్పి ఆ రోజుల్లో పాస్టర్లు వెలివేస్తే ఆయన వినుకొండలో ఒక పాడుబడ్డ మసీదులో కూర్చుని గబ్బిలం కావ్యాన్ని రాశాడండి. ఆయన గబ్బిలం పాడుబడ్డ మసీదులో చూరు కింద ఈ గబ్బిలాలు వేలాడుతూ ఉంటే ఆ గబ్బిలాన్ని సింబాలిక్గా తీసుకుని ఆయన ఆ గబ్బిలం కావ్యాన్ని అక్కడ మసీదులో కూర్చుని పూర్తి చేశాడు. మీకు ఎంత ప్రత్యక్ష పరిచయం? లేదండి, పరిచయం లేదు. మా నాన్నగారు జాషువా గారి దగ్గర చదువుకున్నారండి. అంటే ఆయన స్కూళ్ళు అవన్నీ అక్కడేనండి తిరిగింది. వారి గుర్తులు అక్కడ వారు నివసించిన ఇల్లు అవన్నీ ఇప్పుడేమీ లేవు. అక్కడ లేకపోయినప్పటికీ ఆయన ఆ రోజుల్లో చాలా గొప్పగా ఆయన పద్యాలు రాయటం కానీ, ఆయన యొక్క స్ఫూర్తి చాలా పేదరికాన్ని కూడా అనుభవించి కూడా ఆయన అద్భుతమైనటువంటి పద్యాలను రాసి తెలుగు సాహిత్యానికి పంచినటువంటి వ్యక్తి అండి. నిజానికి దళిత సాహిత్యానికి ఒక తాత్విక బిందువుగా, సైద్ధాంతికమైన బిందువుగా ఆయన సాహిత్యం నిలబడింది. ఆయన స్ఫూర్తితోనే దళిత సాహిత్యం ముందుకు వచ్చిందనేటువంటిది కూడా నేను నమ్ముతున్నాను. కవిగా నేను ముస్లిం సమాజం పడుతున్నటువంటి ఈ వేదనల్ని, బాధల్ని కూడా ఆయన స్ఫూర్తితోనే నేను రాయటం అనేది మొదలుపెట్టానండి. అలా రాస్తూ కూడా నేను హిందూ ముస్లిం మధ్య మత సామరస్యాన్ని కట్టుబడి నా రచనలు నేను కొనసాగిస్తూ అంతిమంగా మానవీయ విలువలే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ప్రయాణం కొనసాగిస్తానండి. దీంట్లో నాపై జాషువా గారి ప్రభావము, ఆయన సాహిత్య ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నదండి. మీరు వినుకొండ మహనీయులు అనే పుస్తకం రాశారు, వినుకొండ సాహితీమూర్తుల గురించి. వినుకొండ చరిత్ర అండి, వినుకొండ చరిత్ర అనే పుస్తకం రాశానండి. అందులో నేను వినుకొండ ప్రాచీన కాలం నుండి ఎందుకంటే నేనేమనుకున్నానంటే, నేను ఎంఏ పూర్తి చేసిన తర్వాత ఎంఏలో నేను హిస్టరీ అండి చదివింది. దాంట్లో చారిత్రక పద్ధతి అనేటువంటి హిస్టారికల్ మెథడ్స్ అనేటువంటి చదివినప్పుడు ముందు నేను పుట్టినటువంటి జన్మభూమి వినుకొండ అండి. నా జన్మభూమి గురించి నేను రాసుకోవాలి కదా అని అనుకుని ఆ గడ్డపై నాకున్న మమకారంతో నేను వినుకొండ ప్రాంత చరిత్రని దాదాపు 6 సంవత్సరాల పాటు పరిశోధించి శిలాశాసనాలతో సహా, చారిత్రక ఆధారాలతో సహా రాశానండి. అయితే కవిత్వమే నా ప్రధాన వ్యాపకం అండి. కవిత్వం మీద ఉన్నంత ఆసక్తి కానీ, ప్రేమ కానీ నాకు ఇతర మిగతా సాహిత్య వ్యాపకాల మీద లేదు. కవిత్వం మీరు ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారు. అవునండి. సో మీకు స్పందన కలిగినప్పుడు మీరు అసలు కవిత్వాన్ని ఏ సమయంలో రాస్తారు, ఎలా రాస్తారు? నేను కవిత్వం అనేది రాత్రిపూట ఎక్కువగా కూర్చుంటానండి. ఒక్కోసారి తెల్లవారుజామున కూర్చుంటానండి. ఒక్కోసారి నిద్ర మెలకువగా వచ్చినప్పుడు తెల్లవారుజామున 3:30 4 గంటల ఆ సమయంలో నిద్ర మెలకువగా వస్తే, నేను నిద్ర మెలకువగా వచ్చిన సమయం నాకున్న ఒక మంచి అలవాటు ఏంటంటే, ఏ కారణం వల్ల నిద్ర మెలకువగా వస్తే నిద్ర పట్టడం కోసం నేను వేచి ఉండనండి. ఆ సమయాన్ని ఏదో ఒక పుస్తకం చదవడం కోసము, ఏదో రాయటం కోసం మాత్రమే వినియోగిస్తానండి. అలా రాయటం ఎక్కువ తరచుగా రాస్తూ ఉండటం వల్ల కూడా నేను అనేక పుస్తకాలు తీసుకురావడానికి ఒక కారణమైందండి. అనేక మంది నన్ను నా సాహిత్యాన్ని అభిమానించేటువంటి అనేక మంది మిత్రుల యొక్క ప్రోత్సాహంతో నా పుస్తకాలు వెలుగు చుట్టం అనేటువంటిది కూడా జరిగిందండి. మీరు ప్రగతిశీల ముస్లిం ఒక సంఘం లాంటిది ఏర్పాటు చేశారు. అవునండి. సో దీన్ని ఎలా విస్తరింపజేసి ఒక మోడరేట్ ముస్లిం వాయిస్ని, అంటే ముస్లింలు తమను తాము సంస్కరించుకుంటూ తమ గురించి ఇతరులకు తెలుపుతూ తమ మీద ఉన్న అపోహల్ని తొలగించే ప్రయత్నాన్ని ఎలా విస్తృతం చేయాలని మీరు? తప్పకుండా అండి. ముస్లిం రచయితల సంఘం అనే ఒక సంఘాన్ని స్థాపించామండి. ఒక విస్తృతమైనటువంటి అవగాహనతో దీన్ని ఒక ప్రజాస్వామికమైనటువంటి ప్రగతిశీల దృక్పథంతో దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మేము అనుకుంటామండి. మరీ ముఖ్యంగా మత సామరస్యాన్ని పెంపొందించడము, ప్రపంచీకరణ, సామ్రాజ్యవాదం యొక్క ఎత్తుగడలు, ముఖ్యంగా భారతీయ సంస్కృతిని చీల్చడంలో సామ్రాజ్యవాదం అనుసరిస్తున్నటువంటి వైఖరి, వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలనేది కూడా మా ఆకాంక్ష అండి. ముస్లింలైనా హిందువులైనా వారు తమ యొక్క మూల సంస్కృతిని వాళ్ళు కాపాడుకుంటూనే, అద్దెపల్లి రామ్మోహన్ రావు గారు ఒక గొప్ప మంచి మాట అంటారండి, హిందువులు ప్రపంచీకరణకు లొంగి తమ కట్టుబొట్టును విస్మరిస్తూ ఉన్నారు, ముస్లింలు మాత్రమే ఇంకా ప్రపంచీకరణతో పోరాడుతూ పెనుగులాడుతున్నారు అని చెప్పి రాశారు ఆయన. అది నాకు చాలా గొప్పగా అనిపిస్తుందండి. చాలామంది ఏమనుకుంటారంటే ముస్లిం సంస్కృతి అనగానే అది ఒక మత ఛందస్సుతో కూడుకున్నటువంటి సంస్కృతి అనుకుంటారు. నేనేమంటానంటే, ప్రపంచం ఎదుటి వారికి ఇబ్బంది కలగనంత వరకు నేను మతం పేరుతోటి ఛందసాన్ని అంగీకరించండి. అవిద్య ఇట్లాంటివన్నీ పార్దులాలి. ఇస్లాం అట్లాంటివి చెప్పదండి. ఇస్లాంలో స్త్రీలు ఉద్యోగాలు చేయొచ్చు, వ్యాపారాలు చేయొచ్చు. అలాగే ఇస్లాం చరిత్రలో మహిళా ఉద్యమాలకు నాయకత్వం వహించినటువంటి వాళ్ళని కూడా ప్రవక్త గారు ప్రోత్సహించారు. ప్రవక్త గారు వివాహం చేసుకుంటే ఆయన తొలి భార్య వ్యాపారం చేసేవారు. అలాగే ఆయన మేనత్త యుద్ధ రంగంలో నిలబడ్డారు. ఆయన కుమార్తె ఫాతిమా రజియల్లాహు తఆలా అన్హా గారు వైద్య రంగంలో సేవలు అందించారు సైనికులకి. అంటే ఎక్కడ కూడా ముస్లిం స్త్రీలు బయటికి రాకూడదని అట్లాంటి నిబంధనలు ఏమి లేవు. కట్టుబొట్టు వస్త్రధారణ అనేటువంటిది నియమించడానికి ఒక సామాజిక కారణం ఉందండి. ఒక అశ్లీలమైనటువంటి వస్త్ర ప్రదర్శన మాత్రమే ఇస్లాం నిషేధించింది. అంతే తప్ప దీనికి పురుషాధిక్య వ్యవస్థ మరింత దాన్ని
చొరవ తీసుకుని మహిళల పట్ల కట్టుబాట్ల పేరుతోటి మరింత దాన్ని వాళ్ళని ఇళ్లకే పరిమితం చేయటము, లేకుంటే తాలిబాన్ల తరహాలో ప్రవర్తించడం, ఇవన్నీ జరుగుతూ ఉండవచ్చు, నేను కాదన్ను. అయితే మిగతా అన్ని సమాజాల్లో ఎట్లా ఉందో అట్లాగే ముస్లిం సమాజంలో కూడా ఉంది. ఇది వివరిస్తే కవితలు రాశారా? రాశానండి, నేను తప్పకుండా రాశానండి. అలా వివరిస్తూ కూడా నేను ముస్లిం నేను వినిపిస్తాను ముస్లిం స్త్రీల యొక్క. ఎందుకంటే ఫెమినిజం పేరుతో పెట్టి ఇప్పుడు రకరకాల ఏవైతే వికృతులు ప్రచారం అవుతున్నాయో, అవునండి, వాటిని మీరు ఖండించాలని ప్రయత్నించారు. నేను స్త్రీల హక్కుల గురించి మాట్లాడేటువంటి ఒక చారిత్రక సందర్భంలో స్త్రీవాదం వచ్చిన మాట వాస్తవం అండి. స్త్రీల అణిచివేత సమాజంలో అనేక రూపాల్లో ఉన్నది కూడా వాస్తవమే. వారి యొక్క హక్కుల్ని కాపాడటానికి ముందుకు రావాల్సిన అవసరం, ఆ ప్రోగ్రెసివ్ థాట్స్ ఉండాలి. అయితే విచ్చలవిడి సంస్కృతిని మేము ముస్లిం కవులుగా ఆమోదించమండి. అంటే దానికి ఏ పేరైనా పెట్టండి, అంటే పురుషద్వేషాన్ని ప్రేరేపించేటువంటి, అంటే అసలే సమాజం హిందువుల పేర్లతోటి, ముస్లింల పేర్లతోటి, కులాల పేర్లతోటి అనేక కుంపట్లతోటి చీలిపోతున్న సందర్భంలో స్త్రీలు పురుషులు కూడా చీలిపోయేటువంటి ఒక పరస్పరం శత్రువుల్లా చూసుకునేటువంటి ఆ సందర్భాన్ని సృష్టించడం కూడా అది సమంజసం కాదనేది నా అభిప్రాయం అండి. చరిత్రలో అనేక కారణాలు ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో పాలకులు ముస్లింలు అయినప్పుడు మిగతా వారి అణిచివేత జరిగి ఉండవచ్చు, పాలకులు హిందువులు అయినప్పుడు ముస్లింల అణిచివేత జరిగి ఉండవచ్చు. వాటిని చారిత్రకంగా హేతుబద్ధంగా విశ్లేషిస్తూ మాట్లాడుకోవడం ద్వారా మనకు బాగుంటుంది. లేదండి, ప్రతి పురుషుడు చెడ్డవాడు, ప్రతి స్త్రీ చెడ్డవాళ్ళు అనేటువంటి ఆ ధోరణి, వాటిని నేను నమ్మనండి. వ్యక్తిగతంగా నేను నమ్మను. నేను స్త్రీవాదాన్ని సమర్థిస్తానండి. స్త్రీవాదంలో స్త్రీల హక్కుల్ని వాళ్ళు తమ యొక్క దీన్ని కాపాడుకుంటేనే అత్తరు బూబు అనే ఒక కవిత రాశానండి. దీన్ని సింబాలిక్గా నేను అత్తరు బూబు, అత్తరు అంటే అత్తరు అమ్ముకునే, అత్తరు బూబు అండి. బూబు కాదండి, ముస్లిం స్త్రీని బూబు అంటారండి. ఆంధ్ర ప్రాంతంలో ముస్లిం స్త్రీలని బూబు అంటారండి. లేదండి, కోస్తాంధ్ర ప్రాంతంలో ముస్లిం స్త్రీలని బూబు అంటారు. ఈ మా వినుకొండలో ఒక మహిళ తను పరదా ధరించి అత్తరు సీసాలు అమ్ముకుంటూ జీవిక చేయటం నా చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి. ఆమె ఎక్కడ భయపడటం కానీ పెరుగుతున్నది, ఆమెను ఎవరు నిందించడం కానీ జరగలేదండి. కానీ ఆమె తన వ్యాపారం తను చేసుకుంటూనే పిల్లల్ని చదివించుకుంటూ వాళ్ళ అభ్యున్నతిలో పెంచి పోషిస్తూనే ఆమె చాలా ప్రోగ్రెసివ్గా ఉంటాం. తన సంస్కృతిని కాపాడుకుంటూనే ఆమె తన యొక్క జీవనాన్ని కొనసాగించడం నేను చూశానండి. ఈ కవిత నేను అత్తరబూబు అనేటువంటి ఒక కవిత రాశాను. దాంట్లో ఆమె నదిలా ప్రవహిస్తూ ముళ్ళని మొనదేలిన కళ్ళని దాటుకుంటూ పోతుంది. ఆత్మీయతను అస్త్రంగా చేసి అగరువత్తిలా కొద్దిగా కాలుతూ ఆఖరి అంకం కేసి సాగిపోతుంది. అగ్గిలాంటి బూబు అవనిపై విరిసిన సౌశీల్యాల అత్తరు పుష్పం బూబు పేగుబంధం కోసం రెక్కల్ని ఊడల్ని చేసి తనో మర్రి చెట్టు నీడయ్యింది. లేలేత క్షణాన సూర్యమ్మ పొదుగు నుండి వెలుతురుపాలు జుర్రుకుంటున్న లేగదూడ భూమిలా ఫజర్ నమాజ్ చదివాక నమాజీ మోముపై మెరిసే చిద్విలాసంలా విప్పారిన నమలీకవుతుంది. విశ్వాసకాంతుల్ని కాజేసుకుని కళేవరాల కాష్టంలా మిగిలిన గల్లీలన్నీ ఆమె పాదస్పర్శతో సంస్కృతి పరిమళాలై విచ్చుకుంటాయి. ఎవరైనా ఎకశక్యంగా అత్తరు సీసాలమ్మే బూబుకు ఆ పర్దా ఎందుకు అంటే బేటా, నువ్వు మేం కప్పుకున్న దేహతెరల్ని చూస్తున్నావు. జారిపోయిన నీ విలువల అంగీని వెతుక్కోవడం లేదంటోంది. కొలబద్ధకాని కాలానికి, సూత్రబద్ధత లేని జీవితానికి, కసువుకి అసువుకి వ్యత్యాసాన్ని చెబుతుంది. బూబు ఒక సూఫీ, బూబు ఒక పోరాటం. బూబులంతా కట్టుబానిసలంటూ కనికట్టు చేస్తున్న కచ్చానాలుకలకు బూబు ఒక సమాధానం. శిరమెత్తిన శౌర్యానికి బూబు ఒక శిఖరాగ్ర శిరస్సు. తర్వాత మీరు రాసిన ఈద్ ముబారక్లో కొన్ని ప్రగతిశీల ముస్లిం కవిత్వం. అవునండి, ఆ నేపథ్యం వివరిస్తూ ఆ కవిత్వం వివరిస్తాను. అలాగేనండి. ఈద్ ముబారక్ అనేటువంటి ఈ ప్రగతిశీల ముస్లిం కవిత్వం అనేటువంటి పుస్తకం నేను దీంతోనే మొదలైందండి. ఇది 2008లో ప్రచురించాను. దీంట్లో నేను మొట్టమొదటి పేజీలోనే నేను పవిత్ర ఖురాన్ సూక్తిని ఒకదాన్ని పెట్టానండి. నిజానికి సాహిత్యంలో మొదటి పేజీలో ఖురాన్ సూక్తి పెట్టడం అనేటువంటిది కూడా చాలామందికి అర్థం కాలేదు. ఎందుకు పెట్టారండి? ఎందుకంటే ముస్లిం సమాజంలో ప్రోగ్రెసివ్ అంటే ప్రగతిశీల భావాలు ఉన్నాయి, ముస్లిం సమాజం ప్రగతిశీల భావాలకు కట్టుబడి ఉంది అని చెప్పడానికి నేను ఇదంతా పెట్టాను. ఇప్పుడు ఏంటంటే మీరు మీ అస్తిత్వాన్ని
నిరూపించుకోవాల్సిన పరిస్థితి. అవునండి. మేము ప్రగతిశీలము, Yes, sir. సంకుచితం లేదు మా నిజమేనండి. ప్రతి చోట కూడా మేము సంకుచితం కాదు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి, దేశభక్తుడిని నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితి అన్ని చోట్ల ఏర్పడేటువంటి ఈ దుస్థితి నుండి, ఈ దుస్థితి ఎప్పుడు తొలగిపోతుందో తెలియదు కానీ తొలగిపోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. తొలగిపోతుందని కూడా నాకు ఒక బలమైన ఆకాంక్ష ఉన్నదండి. ఆ కొటేషన్ కూడా వినిపిస్తారా? ఖురాన్ నుంచి మీరు ఇచ్చినటువంటి కొటేషన్ చూడండి సార్, ఎవరు దురభిమానం వైపుకు ఆహ్వానిస్తాడో అతను మాలోని వాడు కాడు, దైవ ప్రవక్త మహమ్మద్ చెప్పినటువంటి ఒక సూక్తిని పెట్టానండి. అలాగే ఖురాన్ షరీఫ్లో ఉన్నటువంటి ఒక సూక్తి అండి, ఏ జాతి అయినా తనను తాను సంస్కరించుకోనంత వరకు అల్లాహ్ దాని పరిస్థితి మార్చాడు. ఇదొక యథార్థం. ఇంతకన్నా హేతుబద్ధత ఇంకేం కావాలండి? ప్రగతిశీలత అంటే ఆ సమాజం కృషి చేయమని చెప్తుంది. గాలికి వదిలిపెట్టి దేవుడా అని చెప్పి అనమని ఖురాన్ చెప్పట్లేదు. పాతనే వేలాడ పట్టుకుని చెప్పట్లేదు. తనకు తాను సంస్కరించుకోవాలని చెప్పి మరి చెప్పటం ఉన్నటువంటి ఒక సందర్భం కూడా మనకున్నదండి. దీంట్లో నేను వీలునామా అనే కవితలో అంటే ఇది ఒక కవిగా నా స్పందన రాశాను. చలి న్యాయం నగ్నదేహంపై నల్లా విప్పింది, వెచ్చదనానికో నెగడునిచ్చాను. చీకటి గుబురు బదల మస్తిష్కాన్ని చుట్టింది, తట్టి లేపడానికో వెలుతురు కిరణాన్ని ఇచ్చాను. బూడిద నిప్పులాంటి నీతిని కప్పేసింది, ఊదటానికో ఉదురుగొట్టాన్ని ఇచ్చాను. అధికారం కట్టేలా రాతిగోడల లోపల ఆత్మలెందుకు ఆవిరవుతున్నాయి, శ్వాసలెందుకు పేటెంట్లను కోల్పోతున్నాయి? మనసంటే ఏమిటి? సుఖమా, దుఃఖమా, మరణమా, సంఘర్షణల వలయమా? ఆరా తీశాను, అడుగడుగును హేతువు కొలబద్దతో కొలిచాను. నా కలం కల్మా చదివింది మొదలు, వెంటాడే వేటకుక్కల నుండి, తేనె పూసిన కత్తుల నుండి, మునాఫిక్ల ముప్పేట దాడుల నుండి గుండెను డాలుగా మలిచి కవిత్వ స్వప్నాల్ని కాస్తూనే ఉన్నా. మునాఫిక్ అంటే కపటి అండి. కపటి అంటే ఇప్పుడు మునాఫిక్ అనే పదాన్ని నేను తొలిసారిగా సాహిత్యంలో వాడానండి. అంటే ముస్లిం సమాజంలో ఉంటూనే ముస్లిం వ్యతిరేక భావాలతో మాట్లాడటాన్ని మునాఫిక్ అంటామండి. ఉదాహరణకి రెండు సమాజాల మధ్య వైరుధ్యాన్ని పెంచడం కూడా మునాఫిక్ వాదం కిందకే వస్తుందండి. లేదండి, మునాసిక్ అనే పదం వేరు, మునాఫిక్ అంటే కపటి అండి. కపటి అంటే అంటే ఇస్లాంపై విశ్వాసం ఉంచిన ఏ ముస్లిం అయినా సరే మానవీయ విలువల్ని ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందేనండి. మానవీయ విలువల్ని వదిలిపెట్టే అవకాశమే లేదు. అంటే ఆ కారణం మతం పేరుతో కానీ కులం పేరుతో కానీ ఎవరినైనా ద్వేషించేటువంటి పనికి ఏ ముస్లిం పాల్పడకూడదండి. ఇందులో రాశానండి, శరీర సానవులన్నీ శుష్కించిన, మెదడు పొరల ఉద్దీపనలన్నీ శోషించిన, చిల్లులు పడ్డ ఆకాశాన్నాయి వర్షిస్తూ జ్వలిస్తూ అప్పుడప్పుడు ఘనీభవిస్తూ, నాకు నేను తట్టుకుంటూ నన్ను నేను తడుముకుంటూ, మారాం చేస్తున్న కలల్ని బుజ్జగిస్తూ, అర్ధాకలి బతుకుల్లో వసంతంకై, అభద్రతల జిందగిల్లో మొలకెత్తాల్సిన ఉక్కుపిడిగళ్లకై, ఉక్కుపిడిగళ్లకై అక్షర కవాతునై కదులుతూనే ఉన్నా. ఆటుపూట్ల కూడలిలో నిలువెత్తు దిక్సూచినై, కలం కొవ్వొత్తినై కరుగుతూనే ఉన్నా. నా కాయం ఉల్కాపాతం, నా కవిత్వం నక్షత్ర మెరుపుల జలపాతం. నా కాయం ఉల్కాపాతం, నా కవిత్వం నక్షత్ర మెరుపుల జలపాతం. అనివార్యమైన రేపటి సూర్యోదయం నేను చూడలేకపోవచ్చు. కాలం విసిరే పంజా దెబ్బకు నేను ఎక్కడోసారి రాలిపోవచ్చు. అయినా అందుకే నా అక్షరకాంతుల్ని తలా కొద్దీ రేపటి సమాజానికి వీలునామాగా రాస్తున్నాను. చెప్పండి మిత్రులారా, చెప్పండి. నా అక్షరం రాత్రి గుహలో ఆకుపచ్చ దీపాన్ని దేదీప్యమానంగా వెలిగించిందని, మంటల్లో చిక్కిన తీదుగుల అరుపుల్ని లోతట్టు ప్రాంతాలకు వినిపించిందని, గూళ్ళల్లో బిక్కుబిక్కుమంటున్న తడికళ్ల ఆర్తిని దృశ్య భాషలోకి అనువదించిందని చెప్పండి మిత్రులారా, చెప్పండి అనే ఈ కవిత రాశానండి. కరీముల్లా గారు, మీతో మాట్లాడుతూ ఉంటే ఒక రకంగా ముస్లిం సమాజంలోంచి ఏ స్వరం అయితే వినిపించాలని ప్రతి భారతీయుడు, ప్రపంచ మానవాళి కోరుకుంటుందో ఆ స్వరం మీ ద్వారా ప్రకటితమవుతోంది. మీ స్వరము ఇంకా విస్తృతమై మీ స్వరానికి అనేక లక్షల కోట్ల స్వరాలు చేరి సమస్త ప్రజానీకానికి ఇస్లాంని కరెక్ట్ స్వరూపంలో బోధించి ఇస్లాం యొక్క ప్రపంచతత్వాన్ని కానీ విశ్వమానవత్వాన్ని కానీ ప్రపంచానికి పంచి ఈ అపోహలు తొలగించాలని భావిస్తూ మునాఫిక్ల నుంచి మిమ్మల్నే కాదు ఈ దేశాన్ని కూడా రక్షించాలని కోరుకుంటున్నాను. నిజంగా మీతోటి ఇంకా చర్చించాల్సినవి, మీ ద్వారా వినాల్సినవి బోలెడున్న సమయాభావం వల్ల ఇక్కడ మనము సృజనస్వరం అంతం చేయాల్సి వస్తుంది. నిజానికి మీతో ఇంకా మాటలు చాలా ఉన్నాయి, వీలైతే మరొకసారి మనం చర్చించుకుందాము. చాలా ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మురళీకృష్ణ గారికి మీకు ధన్యవాదాలు. ఈ అవకాశం మీకు మీ కవిత్వం ఇచ్చింది. ఏ వ్యక్తి కానీ ఏ సంస్థ కానీ దీనికి మీరు కృతజ్ఞతలై ఉండాల్సిన అవసరం లేదు. ఇది మీ హక్కు. ధన్యవాదాలండి. మరి